సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వేద పండితులు ప్రవీణ్ కుమార్ శర్మ గారు. ఇప్పుడు వారితో మాట్లాడదాం. నమస్కారం అండి. బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? టాపిక్ ఏంటంటే అశ్వత్థామ. సందర్భం లేకపోయినా ఇప్పుడు ఈ టాపిక్ నేను తీసుకురావడానికి కారణం ఏంటంటే, ఈ మధ్య నేను ఎవరో అంటుంటే విన్నా అశ్వత్థామ బతికే ఉన్నాడు అని చెప్పి. ఆ మధ్య ఒక 5-6 months బ్యాక్ అదంతా ట్రాష్, బతికేం లేడు, ఉంటే ఎవరికైనా కనిపించాడా అలా అనుకున్నాము, అయిపోయింది. మళ్ళీ ఈ మధ్య నేను వినడం జరిగింది నిజంగా అశ్వత్థామ బతికే ఉన్నాడు అని చెప్పి. బతికున్నాడా, ఉంటే ఎక్కడున్నాడు, ఎవరికైనా కనిపిస్తాడు కదా నిజంగా బతికుంటే, అలా ఎవరికైనా కనిపించాడా? మంచి తల్లి, అశ్వత్థామ అనేది నిజంగా ఖచ్చితంగా బ్రతికే ఉన్నాడు. అశ్వత్థామ ఒక్కడే కాదు, సప్త చిరంజీవులు అంటారు. అశ్వత్థామ, బలిర్వ్యాసో, బలి తెలుసు కదా, బలి చక్రవర్తి, వ్యాసుడు, హనుమంతుడు, విభీషణుడు, కృపుడు, పరశురాముడు, వీళ్ళందరూ బ్రతికే ఉన్నారు. వీళ్ళనే సప్త చిరంజీవులు అంటారు. ఎక్కడున్నారు వీళ్ళు బ్రతికుంటే? సూక్ష్మలోకంలోనూ ఉండొచ్చు, మనకు కనపడని స్థితిలోనూ ఉండొచ్చు, కానీ కనపడే వ్యక్తులకైతే కనపడ్డారు తల్లి. ఒక్క 3 నెలల కిందట శరీరం చాలించిన వ్యక్తి ఆయన పైలట్ బాబా అంటారు. ఆయన ఎయిర్ ఫోర్స్ లో పనిచేశారు. తర్వాత ఆధ్యాత్మికంగా చాలా సాధన చేసి వాళ్ళ గురువులతో పాటు అడవులు తపస్సు చేసి ఆయన ఒక ఆశ్రమం కూడా పెట్టారు. నార్త్ ఇండియాలో ఒక మంచి ఆశ్రమం కూడా ఉంది. ఆయనకు కనపడ్డారు. ఆయన 3 నెలల కిందటే శరీరాన్ని వదిలిపెట్టారు. ఆయన ఒక పుస్తకం కూడా రాశారు ఈ విషయం పైన, కనిపించినట్టు. అశ్వత్థామతో పాటు కొన్ని నెలలు ఆయన సహజీవనం చేశారు. ఎప్పుడు అంటే అదంతా జరిగింది? 30-40 ఏళ్ల కిందటే. 30-40 సంవత్సరాల క్రిందట. ఓకే. ఆయన పుస్తకం రాసింది చాలా ఏళ్ళైంది. ఆయన వెళ్ళిపోయింది 3 నెలల కిందటే తల్లి. ఆయన చాలా అథెంటికేటెడ్ మనందరికి, కనపడిన వ్యక్తులందరిలో. ఓకే ఓకే. ఇంకా అంతకంటే ముందు కనపడిన వాళ్ళకు కూడా చాలా మంది ఉన్నారమ్మా. కర్ణాటకలో ఒక ఆయన ఉండేవారు. ఆయనకి మంచి అభిలాష ఏమిటంటే, అప్పటికి మహాభారతం సంస్కృతంలోనే ఉండేది, కన్నడలో తర్జుమా అవ్వలేదు. ఆయనకున్న అభిలాష ఏంటంటే, ఈ అశ్వత్థామ మహాభారతం చెబుతుంటే నేను కన్నడలో రాయాలన్నది ఆయన అభిలాష. దాని గురించి ఆయన తీవ్రంగా తపస్సు చేశాడు శివుడి గురించి. శివుడు ఒక రోజు కల్లో కనిపించి, నాయనా నువ్వు మంచి సంకల్పం చేసావు, బాగుంది, రేపు ఉదయం నీ దగ్గరలో ఉండే శివాలయంలో భోజనాలు ఏర్పాటు చేయి. అందులో ఎవరు మొదటగా భోజనం వేసి గబగబా వెళ్ళిపోతూ ఉంటారో వాళ్ళే అశ్వత్థామ. ఇంటి పట్టుకో, ఆయన నీకు మహాభారతం చెప్తాడు అంటే, ఆయన ఉదయం లేచి భోజన ఏర్పాట్లన్నీ చేసుకొని గుళ్ళో పెట్టాడు. పెడుతుండగానే అందరూ వచ్చారు. భోజనం అంటే అందరూ వస్తారు కదమ్మా. ఆయన లేచి గబగబా వెళ్ళిపోతున్నాడు. ఆయన కాళ్ళు పట్టుకున్నాడు. స్వామి, నాకు శివుడు వచ్చి కల్లో చెప్పారు, మీరే అశ్వత్థామ అని నాకు తెలుసు, నాకు మహాభారతం కన్నడలో రచించాలని కోరిక ఉన్నది, దాన్ని మీరే తీర్చాలి అని చెప్పగానే అప్పుడు ఆయన 2-3 షరతులు పెట్టాడు. ఏంటంటే, నేను చెబుతున్న దానిని నువ్వు ఎక్కడ డిస్కస్ చేయకూడదు, ఇంక్లూడింగ్ యువర్ వైఫ్. ఎక్కడ ఎవరికి చెప్పకూడదు, ఎటువంటి పరిస్థితి అయినప్పటికీ. సరే అని ఆయన ఒప్పుకున్నాడు. ఇంకొకటి ఏంటంటే, పొద్దున్నే రావాలి, తడిబట్టల మీద రావాలి. ఆ తడిబట్టలు ఆరేంత వరకు మాత్రమే నేను ఉంటాను, ఆరిన క్షణం కూడా నేను మీకు కనపడాను. సరే అని ఒప్పుకున్నాను. ఆయన నేను చెబుతుండగా నా యోగ శక్తి చేత నీ కలం చాలా స్పీడ్గా తిరుగుతూ ఉంటుందని కూడా చెప్పారు. దాని నెక్స్ట్ డే నుంచి అక్కడ ఆ శివాలయంలోనే వాళ్ళ కార్యక్రమం ప్రారంభమైంది. రోజు చెబుతూ ఉన్నాడు. ఈ మహాభారతానికి ఆ మహాభారతానికి టాలీ చేసుకుంటూ ఉన్నాడు. ఇతను కనెక్ట్ అవుతూ ఉంది. చివరిలో ఆయన ఒక సందర్భంలో అశ్వత్థామ చాలా భోరున ఏడుస్తాడు తల్లి, చెబుతూ. ఎందుకని? ఉప పాండవులని ఉన్నారు తెలుసమ్మా, పంచపాండవుల కుమారులు ఉప పాండవులు. వాళ్ళు నిద్రపోతుంటే ఇతను వెళ్ళి అన్యాయంగా వీళ్ళని సంహరించాడు అశ్వత్థామ. ఆ అన్యాయంగా సంహరించారంటే వాళ్ళు యుద్ధం చేశారు, కానీ ఇతడి దగ్గర మంచి ఆయుధం ఉంది, అది శివుడే ఇచ్చాడు. అప్పటికి పంచపాండవులు ఎవరు దగ్గరలో లేరు, ఈ కృతవర్మ వీళ్ళెవరూ లేరు. ఈ అశ్వత్థామ ఒక్కడే వెళ్ళి వాళ్ళందరినీ సంహరించాడు. ఆ ఘట్టాన్ని తలుచుకుంటూ పశ్చాత్తాపంతో ఏడుస్తూ ఘట్టం చెప్తాడు. ఇతడు రాస్తూ ఉంటాడు. మధ్యలో బట్టలు తడ ఆరిపోతాయి, ఆయన వెళ్ళిపోతాడు. అయ్యో, ఈయన పరిస్థితి చూడండి. అశ్వత్థామ అంటే ఆయన కంట్రోల్ చేసుకోగలడు ఆయన విషయాన్ని.
ఎందుకంటే ఎప్పుడో జరిగింది, ఆయన ఇంకా ఎప్పటికీ ఉంటాడు కాబట్టి. అవును, ఈయన పరిస్థితి ఏంటి? అదే కదా, బట్టలు ఆరిపోయాయి, ఇంకా ఆయన వెళ్ళిపోయాడు, నెక్స్ట్ డే వరకు రాడు, ఆ సంఘటన అలా వదిలేశాడు, ఏడుపు జరిగిందో ఏంటో. ఆయన ఏడుస్తున్నాడంటే ఈయన ఏడుస్తున్నాడు, ఎవరికి చెప్పాలో అర్థం కావట్లేదు. ఇంటికి వెళ్ళాడు, అటు ఇటు తిరుగుతున్నాడు. వాళ్ళ భార్య ఎందుకంటే అంత హడావిడిగా అటు ఇటు తిరుగుతున్నారు అని అడిగింది. ఏం లేదు, నాకు కొద్ది రోజుల నుంచి అశ్వత్థామ కనపడుతున్నాడు చెప్పేశాడు. కనపడుతున్నాడు, ఆయన మహాభారతం చెప్తున్నాడు, నేను రాస్తున్నాను. ఈ రోజు ఆయన నా ముందు ఏడ్చేశాడు, ఆయన్ని నేను ఎలా కంట్రోల్ చేయాలో తెలియక నేను ఏడ్చాను. ఆయన నా బట్టలు ఆరిపోయా, ఆయన వెళ్ళిపోయారు, ఇప్పుడు నా పరిస్థితి ఏంటో నాకు అర్థం కావట్లేదు అని చెప్పి చెప్పాడు. దాని నెక్స్ట్ డే ఆయన తడిబట్టలు వెళ్ళి కట్టుకొని కూర్చున్న అశ్వత్థామ రాలేదు, ఆగిపోయింది అక్కడికి. దాన్ని మహాభారతం మూలమైన మహాభారతంలో నుంచి తీసుకొని దాన్ని కనెక్ట్ చేసి మొత్తాన్ని కంప్లీట్ చేశారు. ఇది ఒక 300-400 ఏళ్ల కిందటే జరిగింది తల్లి. దానికి ఆయనకి కుమార వ్యాస అనే ఒక బిరుదు కూడా ఇచ్చారు ఆయనకి. ఎవరికి? రాసిన ఆయనకి కుమార వ్యాస అని బిరుదు కూడా ఇచ్చారు. ఆయన పేరు ఏదో కన్నడలో ఉంటుంది, కానీ నాకు ఈ బిరుదు మాత్రం బాగా గుర్తు. ఆయన పుస్తకాలు కూడా 10 వాల్యూమ్ ఇంగ్లీష్ లో కూడా దొరుకుతాయి మనకు. ఓకే ఓకే, కుమార వ్యాస అని చెప్పి సెర్చ్ చేస్తే ఇప్పుడు నేను చెప్పిన సంఘటనని ఇంగ్లీష్ లో మీకు సెర్చ్ చేసినా కూడా వస్తుంది తల్లి. ఇప్పుడు ఇదంతా జరిగింది ఏ ప్రాంతంలో? కర్ణాటకలో. ఓకే ఓకే, ఒక 300 years బ్యాక్. అంటే ఇదంతా బుక్ లో ఉందా? ఆ పుస్తకం ఇప్పుడు జరిగింది ఇలా హిస్టరీలో. ఓకే ఓకే, లైఫ్ హిస్టరీలో. ఇలా చాలా మంది ఉన్నారు తల్లి. ఆయన ప్రతిరోజు ఆర్లగడ్డ అని ఒక ప్రాంతం ఉంది తెలుసమ్మా, రాయలసీమలో ఉంటుంది. ఓకే, అక్కడ నుంచి నల్లమల అడవులు కొంచెం దగ్గర. ఆ నల్లమల అడవుల లోపల ఒక శివలింగం ఉంటుంది. ఆ శివలింగానికి ప్రతిరోజు ఈ అశ్వత్థామ ఆరాధన చేయటం కోసం వస్తాడు. ఇప్పటికి ఎందుకని? ఆయనకు శివుడు అంటే ప్రీతి. అంటే ఆయన ఉన్న ప్రాంతంలో కూడా ఉంటాయి కదా, ఇక్కడికే ప్రత్యేకించి రావటం వెనకాల ఆంతర్యం చెప్పలేం. కానీ ఆయన చాలా ప్రాంతాలకు వచ్చాడు అలా. ఇప్పటిదాకా పైలట్ బాబా అని ఒక ఆయన చెప్పాను. ఆయన ఈయన ఈ పైలట్ బాబా వాళ్ళ గురువు గారు ఇద్దరు నడుస్తూ వెళ్తూ ఉన్నారు. మధ్యప్రదేశ్ లో జరిగింది తల్లి, ఇది ఓంకారేశ్వర్ దగ్గరలో ఆ ప్రాంతంలో జరిగింది. వాళ్ళు నడుస్తూ ఉంటే కొంచెం అడవి లోపలికి వెళ్ళారు నడుస్తూ. కొంతమంది భిల్లులు అనే వాళ్ళు ఉంటారు తెలుసమ్మా, ట్రైబల్స్ అంటారు. వాళ్ళకి ఏంటంటే మానవుల్ని చంపి తినటమే వాళ్ళకు వృత్తి. వీళ్ళు కనపడ్డారు, వీళ్ళ సంచుల్లో ఏముందో తీసి చూసుకున్నారు. కుంకుమ పసుపు ప్యాకెట్లు తప్ప ఏమీ లేవు. వీళ్ళు సాధువులు అని చెప్పి పట్టుకెళ్ళిపోయారు వాళ్ళు ఉండే నివాసం చోటుకి. అక్కడ పట్టుకెళ్తే ఈ ట్రైబల్స్ ఆ అశ్వత్థామని శివుడు అనుకొని పూజ చేసుకుంటున్నారు. ఈ ట్రైబల్స్ ఈయన్ని ఆరాధిస్తున్నారు. చాలా పెద్దగా ఉంటారు కదా, చాలా బలిష్టంగా ఉంటారు. చూసి ఇతన్నే శివుడు అనుకొని వాళ్ళు పెట్టుకున్నారు. ఆయన అక్కడో శివలింగం ఉంటే దాన్ని ఆయన పూజ చేసుకుంటున్నారు. వాళ్ళకి ఆ శివలింగం అని తెలియదు, ఈయనకు తెలుసు కాబట్టి దానికి పూజ చేసుకుంటున్నారు. అక్కడే వాళ్ళతో పాటు ఉంటున్నారు, ఎవరు గుర్తించరు కాబట్టి. వీళ్ళు వచ్చారు, వాళ్ళ గురువు గారు తొందరగా గుర్తుపట్టలేదు, ఎందుకంటే ఆయన వేరే హడావిడిలో ఉన్నారు. ఈయన ఒక 3-4 రోజులు చూశాక మీరు అశ్వత్థామ కదండి అని అడిగాడు. అవునన్నారు. తర్వాత 6 నెలలు వాళ్ళు వీళ్ళు కలిసి ఉన్నారు. ఈ పైలట్ బాబా అనే ఆయన వాళ్ళ గురువు గారు ఈ అశ్వత్థామ 6 నెలలు కలిసి. ఎలా తెలుసు ఆయనకు అశ్వత్థామ అని? ఎలా అడిగాడు ఆయన? ఇప్పుడు మహాభారతం చదివిన వారు ఎవరైనా గుర్తుపట్టగలరమ్మా, ఎందుకంటే ఇక్కడ ఆయనకు మణి ఉండేది, సహజంగా వచ్చినటువంటి మణి. ఆ మణిని పీకేస్తారు. పీకేసినప్పుడు అక్కడ ఒక పెద్ద గుంట పడుతుంది. ఆ గుంటలో చీము నెత్తురు అలాగే ఉండాలని 3000 సంవత్సరాలు అలాగే ఉంటాయని, దాని బాధ భరిస్తావని కృష్ణుడు శపించాడు. 3000 సంవత్సరాలు అయిపోయింది, అక్కడ అదంతా పోయింది, కానీ గుంట మాత్రం అలాగుంటుంది. దాన్ని చూసి ఆ ఎత్తు కూడా 8 అడుగులు ఉంటారు. సో ఇప్పుడున్న మనుషులకు అది సాధ్యం కాదు 8 అడుగులు, అందులో అంత బలిష్టంగా ఉండటం కూడా సాధ్యం కాదు. అప్పుడు ఆయన జుంపాలుగా పెద్ద జుట్లు విరబోసుకుని చాలా బలిష్టంగా ఉండి ఎవరితో మాట్లాడకుండా మౌనంగా ఉండటం చూసి ఆయన గుర్తుపట్టారు. మానవ శరీరంతో అసలు ఇన్ని సంవత్సరాలు బ్రతికుండడం, ఆయన మానవ శరీరం కాదు తల్లి. అంటే ఇప్పుడు రక్త మాంసాలు చీము నెత్తురు ఇవన్నీ అంటే మానవ శరీరానికే సాధ్యం కదా. కరెక్ట్. 3000 సంవత్సరాలు అయిపోయాయి. 3000 సంవత్సరాలు అయిపోయిన తర్వాత కూడా ఆయన ఉన్నారు. అంటే ఇప్పుడు ఉదాహరణకు మొన్న ఒక ఆయన, మొన్ననే స్వామి శివానంద ఆయన చనిపోయారు, ఆయనకి పద్మశ్రీ కూడా ఇచ్చాం. ఆయన 130 ఏళ్ళు పైనే ఉన్నారు. అది ఎలా సాధ్యం అంటే ఏమంటాం అంటే కొంతమంది శరీరాలు కొన్ని రకాలుగా ఉంటాయి. ఆయన యోగా కూడా చేస్తారు, సూక్ష్మ లోకంలో కూడా ఉండొచ్చు ఆయన.
ఇప్పుడు వ్యాసుడు ఉన్నాడు, వ్యాసుడు ఇప్పటికీ సజీవంగా ఉన్నారు. ఈ రోజు హనుమాన్ జన్మోత్సవం, అవును. ఈ రోజుటికి హనుమంతుడు ఉన్నారు. ఆయన శరీరంతోనే ఉన్నారని అనగలమా? శరీరంతో ఉన్నారు, లేకుండా కూడా ఉండగలరు. శరీరం మాత్రమే కాదు, దీన్ని ఆస్ట్రల్ బాడీ అంటారు ఇంగ్లీష్లో. సూక్ష్మలోక వాసులు కూడా ఉంటారు, వీళ్ళు సూక్ష్మలోకంలోనూ సంచరించగలరు. ఉంటే ఎక్కడ ఉండొచ్చు అంటే హనుమంతుడు కూడా? హనుమంతుడు ఎక్కడ ఉన్నాడో ఎగ్జాక్ట్ లొకేషన్ కూడా చెప్పగలను. ఆయన ఆస్ట్రల్ బాడీ ఆ సూక్ష్మలోకంలోనే ఉన్నారు, భూలోకంలోనే ఉన్నారు. బద్రీనాథ్కి దగ్గరలో గంధమాదన పర్వతం అని ఉంది, చూస్తే ఎవరిని అడిగినా చెప్తారు అక్కడ లోకల్ని. ఓకే. ఆ గంధమాదన పర్వతం దగ్గర పారిజాత వృక్షం ఉంటుంది. సామాన్యులకు అంత కనపడకపోవచ్చు, బాగా సెర్చ్ చేస్తే కనపడుతుంది. ఏంటి చెట్ట? వృక్షం పేరు పారిజాత వృక్షం. ఓకే. పారిజాత వృక్షం కింద హనుమంతుడు నిరంతరం రామనామ జపం చేస్తూ అక్కడే ఉంటాడు. ఎవరైనా చూసిన వాళ్ళు ఉన్నారా? కొద్దేళ్ల కిందట చూశారు, కానీ ఇప్పట్లో ఎవరు అంత పరిశీలన చేసిన వాళ్ళు లేరు. హనుమంతుని చూడాలంటే బద్రీనాథ్ వరకు వెళ్ళనక్కర్లేదు, మీ ఇంట్లో కూడా చూడొచ్చు. నేను మీకే ఇది ఆప్షన్ ఇస్తాను, ఎలా మీరు ట్రై చేయగలరా? ఈ టాస్క్ మీరు తీసుకుంటే ఫోటోలోనా? ఫోటోలో ఏం కాదు, మీరు మీ ఇల్లంతా చక్కగా ఆవు పేడతో అలికి మంచి శ్రీరాముల వారి ఫోటో పెట్టుకొని రోజు ఒక 40 రోజులు దీక్ష పెట్టుకోండి, ఏ పని పెట్టుకోకుండా రోజు రామనామం జపిస్తూ ఉంటే అక్కడ పక్కన కుర్చీ వేసి మంచి వస్త్రం వేసి పెట్టి అలా పెట్టారనుకోండి, హనుమంతుడు వచ్చాడు అన్న అనుభూతి మీరే పొందుతారు. అవునా? దీనికి శ్లోకం కూడా ఉంది తల్లి, ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం, తెలుసు కదమ్మా? తత్ర తత్ర కృతమస్తకాంజలిం, ఇలా నిలబడి ఉంటారు. కృతమస్తకాంజలిం బాష్ప వారి పరిపూర్ణలోచనం, బాగా కన్నుల నిండా నీళ్లతో మనం చెప్పేటువంటి నామాన్ని, చెప్పే రామాయణాన్ని వింటూ ఉంటాడు. బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతి నమత రాక్షసాంతకం అంటారు. ఈ శ్లోకం కరెక్ట్ అయితే చాలా మంది పరిశీలన చేశారు ఈ విషయాన్ని. కంచి పరమాచార్యుల వారని ఒక ఆయన ఉండేవారు, ఆయన పరిశీలన చేశారు. అంతెందుకమ్మా, మీకు నాకు బాగా పరిచయం ఉన్న చాగంటి కోటేశ్వరరావు గారు కూడా ఈ విషయాన్ని పరిశీలన చేశారు. నాకు తెలిసిన 2-3 పరిశీలన చేశారు, వారిద్దరికి ఆ అనుభూతి కలిగింది. వ్యక్తిగతంగా చేయగలిగితే చేయండి. అంటే అది మన భావన నిజంగా అక్కడికి వచ్చినట్టుగా అనుభూతి నిజంగానే అనుభూతి అనిపిస్తుంది. ఇప్పుడు నేను మిమ్మల్ని ముట్టుకున్నాను అనుకోండి, మీకు ముట్టుకున్నానని అనిపిస్తుంది కదా, అలాంటి భావన అందరూ పొందుతారు. ఓకే ఓకే. అంటే ఆ స్పర్శ ఫీలింగ్ అంతా కూడా తెలుస్తుంది అంటున్నారా? మరి ఇప్పుడు 40 రోజులు దీక్షగా అంటే హనుమాన్ మాల వేసుకున్న వాళ్ళు 41 రోజులు చేస్తారు కదా, మరి వాళ్ళకి ప్రతి ఒక్కరికి భావన కలగాలి కదా, ఎవరు చెప్పినా ఆ దాఖలాలు ఎక్కడ కనిపించలేదు కదా. వృత్తిలోకి కూడా వెళ్తారు కదమ్మా, ఇక్కడ ఇంకా వ్యవహారం ఉండకూడదు, కంప్లీట్ అక్కడే ఉండాలా? డే అండ్ నైట్ రామాయణం లేదా రామనామపో 40 రోజులు చదివితే ఖచ్చితంగా స్పర్శ జ్ఞానం ఖచ్చితంగా కలుగుతుంది. అంతదాకా కూడా కాకుండా 9 రోజులు దీక్ష పెట్టుకుని పూర్తి రామాయణం చదువుతాము అని శ్రద్ధగా పెట్టుకుంటే ఆ పూర్తి రామాయణం కూడా ఒక్క అక్షరం తప్పు లేకుండా శ్రద్ధగా వినే వాళ్ళందరూ కూడా ఏమాత్రం అశ్రద్ధగా ఉండకుండా ఇల్లంతా శుచిగా ఉంటే హనుమంతుడు వస్తాడు. అది చాలా స్కాంద పురాణంలో ఇలాంటి సంఘటనలు చాలా కనపడతాయి. మొత్తానికి హనుమంతుడు బ్రతికే ఉన్నాడు. హనుమంతుడు మనకనే కాదమ్మా, ఇంకొక విషయం కూడా చెప్తాను. శ్రీలంకలో ఒక ట్రైబ్ ఉన్నారు, ఆ ట్రైబ్ కూడా కనపడతారు హనుమంతుడు. మనకనే కాదు, వాళ్ళు ఏ పూజలు చేయకపోయినా వాళ్ళకు కూడా కనపడతారు. ఎందుకని? వాళ్ళకు జ్ఞానోదయం చేస్తాడు హనుమంతుడు. ప్రతి 41 సంవత్సరాలకు వచ్చి జ్ఞానోదయం చేస్తారు. 2018లో వచ్చి హనుమంతుడు వాళ్ళకి కనపడ్డారని వాళ్ళే చెప్పుకున్నారు. 2018లో వచ్చారు, మళ్ళీ 41 సంవత్సరాలకు వస్తారు. అలా ప్రతి 41 సంవత్సరాలకు వచ్చి వాళ్ళ ఆటవిక ప్రజల వరకు మాత్రం కనపడి జ్ఞానోదయం చేసి వెళ్ళిపోతాడట. ఇది వాళ్ళే చెప్పుకున్నారు. కానీ కలియుగంలో భగవంతుడు ప్రత్యక్షం అవ్వడు అని చెప్పి అంటారు అని చెప్పి విన్నాం కదా, మరి ఇలా ప్రత్యక్షం అవడం వెనకాల కారణాలు ఉండొచ్చు ఎన్నో. అంటే ప్రత్యక్షం అయ్యే విధానం వేరుండొచ్చు. ఇప్పుడు చాలా మంది చాలా రకాలుగా అవుతాయి. డైరెక్ట్గా ఇప్పుడు అర్జునుడు చూసిన విధానంలో అవ్వకపోవచ్చు కదమ్మా, కానీ ఇంకో రకంలో అవ్వచ్చు. మీకు సాయం రూపంలో అవ్వచ్చు. ఇప్పుడు మీరు ఎన్నో కష్టాలు పడుతున్నారు, ఆ కష్టాలకు సాయం అందిస్తే మీకు ఆ భగవంతుడు అనే ఫీలింగ్ వస్తుంది. వాళ్ళకు ఏ ఫీలింగ్లో వస్తారనేది చెప్పలేకపోతున్నారు, ఎందుకంటే ఆ కనపడే వాళ్ళకు భాష చాలా క్రిటికల్గా ఉంటుంది తల్లి. అది మనం అర్థం చేసుకునేంత ఈజీ భాష కాదు. ఉదాహరణకు 2 అక్షరాలు ఉన్నాయనుకోండి, ఆ 2 అక్షరాలు తర్జుమా చేయడానికి 1 పేజీ రాయాలి.
అంత క్రిటికల్గా ఉంటుంది. అంటే మన లాంగ్వేజ్లో తర్జుమా చేసుకుంటున్నాం కాబట్టి అంతే క్రిటికల్గా ఉంటుంది. అది ఇంకా డీకోడ్ చేయడానికి ట్రై చేస్తూనే ఉన్నారు. ఓకే ఓకే. ఎక్కడ ఇది? శ్రీలంకలో. శ్రీలంకలో కొలంబోకి ఒక 141 కిలోమీటర్ల దూరంలో అడవి వస్తుంది. ఆ అడవిలో వాళ్ళు ఉంటారు. ఓకే. వాళ్ళు ఎక్కువ మంది కూడా ఉండరు, చాలా తక్కువ మంది, 200-300 మంది సమూహమే ఉంటారు. వాళ్ళకే కనపడతారు. అందులో మనిషి ఇంటర్వ్యూ కూడా ఇచ్చారు వాళ్ళ భాషలోనే. మొత్తానికి అంటే అశ్వత్థామ బతికే ఉన్నాడు. అసలు ఆయన ఆయుష్ ఎంత ఉండి ఉంటది అంటారు? ఎప్పటి వరకు ఇలా బ్రతికే ఉంటాడని అంటారు? ఈ చిరంజీవులు అనే వాళ్ళందరికీ ఒక్కొక్కరికి ఒక రకంగా ఆయుష్ ఉంది తల్లి. ఈయనకి యుగాంతం. ఈయన ఏంటంటే తర్వాత వ్యాసుడు అవుతాడు. ఈ అశ్వత్థామ ఏమిటంటే ఇప్పుడు తపస్సు చేస్తున్నాడు. మీకు నాకు కనపడటం కోసం ఆయన ఖాళీగా కూర్చోట్లేదు. ఇప్పుడు వ్యాస మహర్షి ఉన్నారు, ఆయన వెళ్ళిపోతారు. ఈ వ్యాస అనేది ఒక పదవి లాంటి తల్లి. ఇప్పుడున్న వ్యాసుడి పేరు కృష్ణద్వైపాయనుడు. ఆయన తర్వాత ఈ వ్యాస పొజిషన్లోకి అశ్వత్థామ వస్తారు. ఓకే. అశ్వత్థామ వచ్చి అప్పుడు మళ్ళీ ఇంకొక సంఘటన వచ్చి వేదాలని విభజించటము, మళ్ళీ పురాణాలని రాయటము, ఈ ప్రక్షిప్తాలుగా ఉన్న వాటిని తీసేసి మళ్ళీ ఆయన కొత్తగా రాయటము, లేదా పాత ఉన్న వాటిని ఇలా తీసుకుని రావటము, ఇవన్నీ జరుగుతాయి. అది అంటే ఇప్పుడులో కాదు, యుగాంతంలో జరుగుతాయి. కలియుగం అంతమైన తర్వాత కలియుగం అంతా అయిపోయినా కూడా ఆయన ఉంటారు. మళ్ళీ సత్యయుగం వస్తుంది, సత్యయుగంలోనూ ఆయన ఉంటారు. తర్వాత మళ్ళీ త్రేతాయుగం వస్తుంది, త్రేతాయుగంలో ఉంటారు. ద్వాపర యుగ అంతంలో ఇది జరగటానికి ఒక 42 లక్షల సంవత్సరాలు కావాలి, అంతవరకు ఆయన ఉంటారు. ఆల్రెడీ ఇప్పటికి ఆయన వయసు ఎంత ఉండొచ్చు మనమే లెక్క పెట్టచ్చు. ఇప్పటికి 5126 సంవత్సరాలు అయింది కృష్ణుడు వెళ్ళిపోయి ఈ రోజుకి ఉన్న ఉగాదికి. అప్పటికి ఆ కృష్ణుడు 120 సంవత్సరాలు జీవించారు. అంటే 5150 సంవత్సరాలు. ఆయన వయసు 5150, 5250 వేసుకోవచ్చు. ఇంకా 5000 పై చిలుకు అంతే. ఓకే. అంటే ఇది సాధ్యమే ఇంత కాలం? అది ఒక రకంగా వాళ్ళకు వరమా, లేకపోతే వాళ్ళ జన్మ తత్వమే అలానా? కొంతమందికి వరమే తల్లి. ఈ చిరంజీవులు అంటే వాళ్ళకి వరమే. ఇప్పుడు ఈ హనుమంతుడు ఉన్నాడు, ఆయన దేనికోసం తపస్సు చేస్తున్నారంటే ఇప్పుడు బ్రహ్మ ఉన్నారు కదండి, ఆ బ్రహ్మ ప్లేస్ లోకి హనుమంతుడు వస్తాడు. అది జరగడం రావణుడు అని అంటారు కదా, రావణ బ్రహ్మ ఆయన కూడా. రావణ బ్రహ్మ అంటే బ్రహ్మ వంశంలో నుంచి వచ్చారు కాబట్టి ఇప్పుడు బ్రహ్మదేవుడు ఉన్నాడు కదమ్మా, ఆ ప్లేస్ లోకి రావాలి. దానికోసం ఇప్పుడు హనుమంతుడు తపస్సు చేస్తున్నాడు. ఈ విషయం శ్రీరాముడే రామాయణంలో చెప్తారు. ఈయన తర్వాత బ్రహ్మ ప్లేస్ లోకి వెళ్తాడు అని చెప్పి అందుకోసం ఇప్పుడు ఆయన తపస్సు చేస్తున్నారు. అంత సృష్టి చేయాలి. ఇప్పుడు సృష్టి అంతా మళ్ళీ నీటిలో మునిగిపోతుంది. అప్పుడు మళ్ళీ కొత్తగా సృష్టించాలంటే ఆ స్థితి పొందటం కోసం ఇప్పుడు హనుమంతుడు అంత తపస్సు చేస్తున్నారు. ఇప్పుడు హనుమంతుడు బ్రహ్మగా మారితే హనుమంతుడుగా ఇంకొకరు ఉంటారా? అప్పుడు మళ్ళీ రామాయణం జరిగితే ఉంటారు. అంటే ఇప్పుడు దేవతలకు కూడా అదొక పదవి. కరెక్ట్. అది పదవి మారిపోతుంది. కరెక్ట్. అంటే శివుడి ప్లేస్ లోకి ఇంకో శివుడు వస్తాడా అలా అనుకోవచ్చు? శివుడి ప్లేస్ లోకి రుద్రుడు రావచ్చు. శివుడు అంటే పరమాత్మ తల్లి. శివుడిని మార్చే వాళ్ళు ఎవరూ లేరు. శివుడు కానీ విష్ణువు కానీ వీళ్ళని పరమాత్మ, అమ్మవారు కానీ గణపతి, త్రిమూర్తులని మార్చలేరు. త్రిమూర్తుల్ని మార్చొచ్చు. త్రిమూర్తులు కూడా పొజిషన్సే. అవునా? ఓకే. బ్రహ్మ, విష్ణు, రుద్రుడు, ఈ వీళ్ళు ముగ్గురు పొజిషన్సే తల్లి. పొజిషన్స్ కి మన్వంతరాల తర్వాత మారిపోతారు. మన్వంతరము అంటే అంటే ఉదాహరణకు యుగం తర్వాత 4 యుగాలు అయిన తర్వాత ఇలా ఒక టైం పొజిషన్ ఉంది తల్లి. ఈ టైం పొజిషన్ అనేది చాలా పెద్దది. ఈరోజు ఒక యుగం అంటే తెలుసు కదమ్మా, ఇప్పుడు కలియుగం ఉంది, దాని వయస్సు 4,32,000 సంవత్సరాలు. దాన్ని డబల్ చేయండి, 8,64,000. దానికి ద్వాపర యుగం వయస్సు 17 లక్షల చిల్లర. అప్పుడు అది త్రేతాయుగం. ఓకే. దాన్ని డబల్ చేస్తే 43 లక్షలు అవుతుంది. అప్పుడు అది పోస్టులు మారిపోతుంటాయా? అప్పుడు ఈ 4 కలిస్తే ఒక మహాయుగం అవుతుంది. ఓకే. ఇలాంటి యుగాలు చాలా జరగాలి. జరిగితే 76 పైన జరిగితే ఓ మన్వంతరం అంటారు. దానికి బ్రహ్మకు ఒక రోజు, అప్పుడు ఒక పగలు, డే ఓన్లీ, ఫుల్ డే కాదు, హాఫ్ డే. సో ఇలాంటివన్నీ జరిగాక 12 అవర్స్ మనకి అంతే, 12 అవర్స్ అనుకోవాలి. ఇలాంటివి చాలా జరిగాక 3 పోస్టులు మారిపోతారు. శివుడు మారడు. శివుడు అంటే శాశ్వతమైన వాడు అని పేరు. శాశ్వతం అంటే ఎటర్నల్ అని ఇంగ్లీష్ లో పేరు. ఇప్పుడు పుట్టినవాడు కాదు, రేపు వెళ్ళిపోయేవాడు కాదు, ఎప్పటికీ ఉండేవాడు, ఎల్లప్పటికీ ఉండేవాడు. అందుకు శివుడిని మార్చలేరు, రుద్రుడు మారుతాడు. రుద్రుడు ఎవరు అంటే శివుడికి రుద్రుడికి తేడా ఏంటి? మనం రుద్రుడే అంటాం కదా శివుడిని కూడా. రుద్రుడు అనేది శివుడిలో నుంచి వచ్చినటువంటి ఒకనొక చిన్న తేజస్సు రుద్రుడు.
ఓకే. ఈ రుద్రుడు అనేవి ఈ విశ్వాన్ని లయం చేసేస్తాడు. ఆయనని మనం ఏ రూపంలో ఆరాధిస్తున్నాం? శివుడి రూపంలోనే. ఈ నమ్మకం అభిషేకం చేసేటప్పుడు మంత్రాలంతా రుద్రుడి గురించి ఉంటాయి. శివుడు వేరు, రుద్రుడు వేరు. అంటే ఈ రుద్రుడి శివుడి తేజస్సే రుద్రుడు తల్లి. ఓకే. కానీ ఎక్కువ శాతం రుద్రుడి శక్తి శివుడు, ప్రధానమైన శక్తి శివుడు. ఈ రుద్రుడు వెళ్ళిపోయే పొజిషన్ శివుడు వెళ్ళిపోయే పొజిషన్ కాదు. ఇందులో రుద్రుల్లో కూడా రకాలు ఉన్నారమ్మా. ఏకాదశ రుద్రులు అని ఉన్నారు, 11 మంది ఉన్నారు వీళ్ళు. ఈ 11 మంది కూడా పొజిషన్సే. ఉదాహరణకు ఇంత పెద్ద ఆఫీస్ ఉంది, ఇంత పెద్ద ఆఫీస్ లో హెచ్ఆర్ అని, మేనేజర్ అని, దీంట్లో ఎలా రకాలు ఉన్నాయో ఈ సృష్టిని నడిపించడం కోసం శివుడు అలా నియామకం చేశాడు వీళ్ళందరినీ. ఓకే. అంటే ఎవరి ప్లేస్ వాళ్ళకు డిసైడ్ చేయబడి ఉంది. అంతే. ఇప్పుడు ఒక్కొక్క ప్లేస్ కి ఒక్కొక్కరికి అర్హత. అంతే. ఈ ప్లేస్ లో మీరు చేయాల్సిన పని అయిపోయిన తర్వాత మీరు వెళ్ళిపోతారు, ఇక్కడేం కూర్చోరు కదా వాళ్ళు. అంతే తల్లి. కానీ శివుడు అనేవాడు ఎల్లప్పటికీ ఉండేవాడు. సృష్టి ఉన్నా ఉంటాడు, సృష్టి లేకపోయినా ఉంటాడు. అలా అంటే ఉండేవాళ్ళు ఎవరెవరు? శివుడు, పరమాత్మ మాత్రమే. పరమాత్మ. ఆ పరమాత్మని మనం శివుడు అంటున్నాం, ఆ పరమాత్మని వైష్ణవులు విష్ణువు అంటున్నారు, ఆ పరమాత్మని అమ్మవారిని ఆరాధించే వాళ్ళు పరాశక్తి అని పిలుస్తున్నారు. మనం మహారాష్ట్రకి వెళ్ళామనుకోండి, ఇప్పుడు మనం శివపార్వతుల బిడ్డ గణపతి అని అంటాం. అవును. కానీ అక్కడ మహారాష్ట్రలో గణపతి శివపార్వతుల బిడ్డ కాదు, గణపతి పరమాత్మ. ఇది నిజమే, అదెట్లా? శాస్త్రాల్లో ఉన్నదే. ఏంటంటే శివపార్వతులు కూడా గణపతి పూజ చేశారు వివాహం చేసుకుని. అవును, అవును. మరంటే అంతకంటే ముందున్నవాడే కదా. అంటే పరమాత్మ దృష్టి. మనకు మోర్గావ్ అనే ప్రదేశం ఉంది తల్లి, ఇక్కడ మహారాష్ట్రలో ఉంటుంది. అద్భుతమైన క్షేత్రం మోర్గావ్. అక్కడ గణపతి ఆలయాలు చాలా ఉన్నాయి. వాళ్ళు ఆరాధించే విధానం కూడా చాలా బాగుంటుంది. శంకరాచార్యులు కూడా ఈ గణపతి విధానాన్ని పెట్టారు. మరి గణపతి ముందుగానే ఉంటే ఆయన సంతానం అని చెప్పి మనం ఎందుకు మాట్లాడుకుంటున్నాం? లీల. మనం చేసేది కర్మ, భగవంతుడు చేసేది లీల. ఆయన చేసింది ఏమిటి? ఆ రాక్షసుల్ని సంహరించటం కోసం వచ్చినటువంటి పద్ధతి. భగవంతుడు మాట చెప్పాడు, పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం. ఈ సందర్భం ఈ శ్లోకం 5000 సంవత్సరాల క్రిందటే చెప్పారు. కానీ భగవంతుడు ప్రతి సందర్భంలోనూ ఇదే దాన్నే పాటిస్తున్నాడు. దాన్ని ఏ రూపంలో అయినా పాటించవచ్చు. అదే కృష్ణుడే గణపతి అని ఒప్పుకున్నా ఏమీ కాదు. అలా సుబ్రహ్మణ్య స్వామిని పూజించేవారు కూడా పరమాత్మ అనే ఒప్పుకుంటారు. తమిళనాడులో పళని క్షేత్రాలు ఉన్నాయమ్మా. అలాగే మోపిదేవి అని మనకు తెలుగు రాష్ట్రాల్లో ప్రసిద్ధమైనది ఉంది. ఇలా వీళ్ళకి ఇక్కడ ఏంటంటే సుబ్రహ్మణ్య స్వామి పరమాత్మయే. అక్కడ శివపార్వతుల బిడ్డగా చూడరు. మన శ్రీశైల క్షేత్రం కూడా మొట్టమొదటిగా సుబ్రహ్మణ్య స్వామిదే. అవునా? సుబ్రహ్మణ్య స్వామి అలిగి అక్కడికి వచ్చాడని శివపార్వతులు ఉండలేక అక్కడికి వచ్చారంటారు. ఓకే, ఓకే. శ్రీశైలం కూడా అద్భుతమైన క్షేత్రమే, మీరు వెళ్ళారు. అలా ఏంటంటే ప్రతి దేవతని పరమాత్మ దృష్టితో చూస్తారు. అలా ఈ మన్వంతరాలు అయిపోయాక త్రిమూర్తులు వెళ్ళిపోతారు. ఈ ఇంద్రుడు కూడా ఓ పదవే. ఇంద్రుడు కూడా పదవే. ఇలాంటి ఇంద్రులు ఎంతో మంది మారిపోతూ ఉంటారు. ఒక్క మారని ఎవరు అంటే పరమాత్మ మాత్రమే మారరు. ఆ పరమాత్మని మనం చాలా కోణాల్లో చూడొచ్చు. మీరు విష్ణువు అనొచ్చు, నేను శివుడొచ్చు, ఆయన ఏమైనా పిలవచ్చు. అంటే ఎవరు ఎలా నమ్మి ఎలా భావిస్తే అలాగే. అంతే. ఇది అని ఖచ్చితంగా చెప్పలేము భగవంతుడి విషయంలో. చెప్పలేమంటే భగవంతుడి తత్వం ఒకటే, ఆ తత్వాన్ని చూస్తున్న రకాల విధానం వేరు. ఓకే, అర్థమైంది. ఇంకోసారి చెప్పంటారు? అర్థమైంది. ఖచ్చితంగా ప్రతి మానవుడు కూడా జీవితంలో ఒక్కసారైనా చేయాల్సిన యాత్ర ఏదైనా ఉంది అని అంటే చార్ధామ్ యాత్ర. అందులో భాగంగా తీసుకుంటే బద్రీనాథ్ ఒక్కసారైనా దర్శనం చేసుకోవాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ అదేవిధంగా బద్రీనాథ్, కేదార్నాథ్ అనగానే రిస్క్ ఎక్కువ అని చెప్పి అంటూ ఉంటారు, భయపడుతూ ఉంటారు చాలామంది. అసలు ముఖ్యంగా ముందు బద్రీనాథ్ గురించి తెలుసుకోవాలి అని అంటే చాలా రహస్యాలు ఉన్నాయి ఆలయం వెనకాల, ఆలయంకి సంబంధించి అంటూ ఉంటారు. ఏంట రహస్యాలు? ఆ ఆలయం యొక్క విశిష్టత గురించి తెలియజేయండి. తప్పకుండా తల్లి. ఆలయ యాత్ర చేయాలంటే కొంచెం కష్టమే. కొంచెం హార్ట్ పేషెంట్స్ కానీ బ్రీతింగ్ ప్రాబ్లం ఉన్నవారు కానీ ప్రయత్నం చేస్తే చెయ్యొచ్చు. కానీ భయపడి ఆగిపోకూడదు. స్వామి దర్శనం చేత అనుభూతి పొందితే ఇవేవి కనపడవుతాయి. అంతే, రిస్క్ అంతా మర్చిపోతా. అద్భుతంగా ఉంటుంది. స్వామివారు స్వయంభూగా ఆవిర్భవించారు అక్కడ. ఎవరు ప్రతిష్ఠ చేయలేదు. అక్కడ స్వామివారు రాకముందుకు అది శివపార్వతులు సంచరించే ప్రదేశం తల్లి. శివపార్వతులు అక్కడ సంచరిస్తూ ఉంటే
ఒక చిన్న పిల్లవాడి మాట వినపడింది శివపార్వతులకు. ఎవరు ఏడుస్తున్నారు అని చెప్పి శివపార్వతులు అంతా వెతుకుతుంటే చిన్న పిల్లవాడు కనపడి ఆయనే నారాయణుడిగా ప్రత్యక్షమయ్యి అప్పుడు శివపార్వతులతో మాట్లాడుతున్నారు, ఈ ప్లేస్ నాకు బాగా నచ్చింది, ఇక్కడ ఈ ప్లేస్ని నాకు ఇచ్చేసి నేను తపస్సు చేసుకుంటాను నారాయణుడిగా అంటే శివపార్వతులు ఆ ప్లేస్ని ఇచ్చేశారు. శివపార్వతులు అక్కడికి వచ్చినట్టుగా అక్కడ ఉన్నట్టుగా ఈ చిన్న పిల్లవాడుగా నారాయణుడు ఏడ్చినట్టుగా ఆ ప్రదేశం ఇంకా అక్కడ ఉంది తల్లి. దాన్ని లీలాఢుండి అనే ఆలయంతో పిలుస్తారు. అక్కడ ఆలయం కూడా ఉంది. దానికి సంబంధించిన ఆనవాళ్ళు ఉన్నాయా ఇప్పటికీ అక్కడ? ఓకే ఓకే. ఏ రాయి పైన అయితే నారాయణుడు ఏడ్చినట్టు లీలగా చూపించారో ఆ రాయి ఇప్పటికీ ఉంది. చరిత్రపరంగా మొన్న కొద్ది సంవత్సరాల క్రిందట చెన్నై వాళ్ళు వెళ్ళి గుడి కట్టారు అక్కడ. 2018లో బెంగళూరు వాళ్ళు వెళ్ళి కుంభాభిషేకం చేశారు. అన్ని వివరాలన్నీ చాలా చక్కగా ఉన్నాయి. అంటే ఇది బద్రీనాథ్కి కొంచెం పక్కన జరిగింది. ఆ ప్రదేశాన్నంతా శివపార్వతులు ఈ విష్ణుమూర్తికి ఇచ్చేశారు తపస్సు చేసుకుంటామని. శివపురాణంలో ఈ బద్రీనాథ్కి సంబంధించినటువంటి కొంచెం కూడా కనపడుతుంది. ఏంటంటే కేదార్నాథ్కి సంబంధించిన ఎక్కువ భాగం కనపడుతుంది. నరనారాయణులు ఇక్కడ తపస్సు చేసుకుని రోజు శివుడిని పూజ చేసేవారు. శివుడు ప్రత్యక్షమై మాకు ఈ ప్రదేశం కావాలి అంటే శివుడు ఇచ్చేసాడు అన్నట్టు కూడా శివపురాణంలో కనపడుతుంది. ఓకే. బద్రీనాథ్ గురించి కేదార్నాథ్ గురించి ఎక్కువ వర్ణిస్తారు. కేదార్నాథ్ గురించి ఇచ్చినట్టు. ఓకే ఓకే. అలా శివపార్వతులు ఈ ప్రదేశాన్ని ఇచ్చారు. అక్కడ స్వయంభువుగా నారాయణుడు వెలిసినటువంటి ప్రదేశం. మొట్టమొదటగా భువిపై వైకుంఠం నుంచి వచ్చి ఇక్కడే ఉండిపోయాడు నారాయణుడు. నరుడు నారాయణుడు రూపంలో బదరీ నారాయణ స్వామి వారు అక్కడ ఉండిపోయారు. అంటే నరుడు అంటే మానవ రూపంలో బాలుడు రూపంలో వచ్చాడు కాబట్టి. ఓకే ఓకే. అలా అక్కడ తపస్సు చేసుకుంటూ అక్కడ ఉండిపోయారు తల్లి. తర్వాత అక్కడే నారాయణుడిగా శిల అయిపోయారు. అంటే స్వయంభూ మూర్తిగా అయిపోయారు. అక్కడ ఆ మూర్తిని ఎవరూ ప్రతిష్ఠ చేయలేదు. తర్వాత చాలా కాలానికి అంటే కొన్ని లక్షల సంవత్సరాలకి కలియుగం అయిపోయిన మొదలైన 2000 సంవత్సరాల తర్వాత ఒక మతస్థులు వచ్చి ఆ ఆలయంలో ఉండే మూర్తిని ధ్వంసం చేసి ఆ నిజమైన మూర్తిని నీటిలో పడేశారు. ఎదురుగానే ఇక్కడ బద్రీనాథ్ ఉంటే ఇక్కడ బద్రీనారాయణ స్వామి వారు ఉంటే కొంచెం ఒక 20 మీటర్ల దూరంలో అలకనంద చాలా ఫోర్స్గా ప్రవహిస్తూ ఉంటుంది. అందులో పడేసి పారిపోయారు. అంటే వెళ్ళిపోయారు. అంటే ఇప్పుడు ఉన్నది స్వయంభూగా వెలసినది కాదా? శంకరాచార్యుల వారు వచ్చారు ఆ ప్రదేశానికి. అప్పటికి ఆయనకు 16 ఏళ్ళు వయస్సు. స్వామి ఇలా వచ్చారు, ఇలా ధ్వంసం చేశారు, వెళ్ళిపోయారని చెప్పి చాలా ఏడుస్తూ చెప్పారు. ఆయన దాంట్లో అక్కడ దానిపైన ఒక రాయి ఉంటుంది. ఆ రాయి ఇప్పటికీ మనం చూడొచ్చు. అక్కడ కూర్చొని ఒక నిమిషం ధ్యానం చేసి అందరూ చూస్తుండగా ఆ వేగంగా ప్రవహిస్తున్న నదిలో దూకేశారు ఆయన శంకరాచార్యులు. దూకేసి ఒక మూర్తిని తీసుకొచ్చారు. చూస్తే అది భిన్నమయ్యింది. కొంచెం విరిగిపోయినట్టు కనపడింది, కొంచెం దెబ్బతిన్నట్టు. అయ్యో ఇది కాదేమో అని చెప్పి ఆ రాయిని మళ్ళీ వేసి ఆయన మళ్ళీ దాంట్లో దూకేశారు. దూకి మళ్ళీ అదే తెచ్చారు. అయ్యో మళ్ళీ ఇదే ఎలా వచ్చిందని చెప్పి దాన్ని మళ్ళీ వేసి మళ్ళీ దూకారు. మళ్ళీ ఇదే వచ్చింది. అప్పుడు పరిశీలన చేసి ఇదే బద్రీనారాయణ స్వామి వారి నిజమైన మూర్తి అని చెప్పి ఆయన మళ్ళీ దాన్ని పునఃప్రతిష్ఠ చేసి కేరళలో ఉండే నంబూద్రి బ్రాహ్మణుల్ని అక్కడ ఆలయంలో ఉండే అర్చకులుగా పెట్టారు. ఈ రోజుకి ఆ కేరళలో ఉండే నంబూద్రి బ్రాహ్మణుల మూలమైన వాళ్ళే అక్కడ పనిచేస్తారు. ఎందుకని వాళ్ళనే అక్కడ విశేషంగా? భారతదేశంలో ఇది ఒక సమైక్యత తల్లి. మనం ఖాట్మాండు చూసామనుకోండి, ఖాట్మాండ్లో పనిచేసే వాళ్ళందరూ కన్నడ వాళ్ళు, అక్కడ అర్చకులందరూ కన్నడ మాట్లాడతారు. అవును, నాకు తెలిసిన 2-3 అర్చకులు ఉన్నారు. వాళ్ళతో నేను తెలుగులో మాట్లాడినా వాళ్ళకి అర్థమైపోతుంది. అంటే కన్నడకు అంత సారూప్యత ఉంది. ఇది శంకరాచార్యులు ఏం చేశారంటే భారతదేశం మొత్తం ఎవరు ఏ గొడవలు లేకుండా సమైక్యంగా ఉండటం కోసం ఇలా పద్ధతి ఏర్పాటు చేశారు. ఓకే. మళ్ళీ ఇక్కడ నార్త్ వాళ్ళని తీసుకొచ్చి మళ్ళీ మన ప్రాంతాల్లో పెట్టినవి ఉన్నాయి. ఇలా కొన్ని ప్రదేశాలు ఉన్నాయి. అంటే ఏదైనా సమైక్యంగా ఉండాలన్న ఆలోచన. ఓకే. అలా ఆ క్షేత్రం అలా శంకరాచార్యులు పునఃప్రతిష్ఠ చేశారు. అక్కడ ఈ శంకరాచార్యులు పునఃప్రతిష్ఠ చేయటం కంటే ముందు నారదుడు అక్కడికి వచ్చి తపస్సు చేసుకుని విష్ణుమూర్తి దర్శనం పొందాడు అదే ప్లేస్ లో. పొందాక స్వామి ఇక్కడికి మీ భక్తజనులు చాలా మంది మీ దర్శనం కోసం వస్తుంటారు, ఇంత చలిలో వాళ్ళు తట్టుకొని ఉండటం కష్టము, వారికి ఏదైనా ఒక వేడి నీటి సౌకర్యం ఉండే విధంగా ఏర్పాటు చేయండి అని అడగగానే నారదుడు అడగటం చేత అక్కడ ఉష్ణకుండలం పుట్టించారు స్వయంగా విష్ణుమూర్తి. అక్కడ 4-5 ఉష్ణకుండాలు కనపడుతూ ఉంటాయి. ఒకటి లోపల నుంచి వస్తున్నట్టు,
ఇంకొకటి బాగా వేడిగా ఉంటాయి, దాంట్లో ఊరికే చెయ్యి పెట్టగలం అంతే, మ్మ్. అంతే, మనం స్నానం చేయలేం, అంత వేడిగా ఉంటాయి. ఓకే. ఈ నీళ్ళే అన్నిటికీ ట్రాన్స్ఫర్ అవుతాయని నేను చూశాక నాకు అర్థమైంది, ఆ, మిగతా కుండలాలకి. మిగతా కుండాలకి. మ్మ్. అది చూస్తే మనకి ఈజీగా తెలిసిపోతుంది. దాంట్లో మనం చేయగలిగినంత, మన శరీరం ఎంత వేడైతే తట్టుకుంటుందో అంత వేడిగా ఉంటాయి. మ్మ్. నాతో పాటు ఒక కుర్రాడు వచ్చాడు, అంటే 13 ఏళ్ళు ఉంటాయి. ఆ అబ్బాయికి తగినట్టు ఉన్నాయి. ఆ అబ్బాయికి చాలా లేస్తే రావట్లేదు అబ్బాయి. నేను ఉన్నాను, నాకు తగినంతగా వచ్చాయి. నాతో పాటు ఇంకో పెద్ద ఆయన ఉన్నారు, వాళ్ళకు తగినంతగానే వచ్చాయి. మ్మ్. ఇలా ఎవరి శరీరంలో ఉండే ఉష్ణానికి తగ్గట్టుగా ఆ నీళ్ళు అడాప్ట్ చేసుకుంటున్నాయి. ఓ. సో ఎవరు వెళ్ళినా అక్కడ చల్ల నీళ్ళు, వేడి నీళ్ళు అయితే 120 రూపాయలు మనిషి కొనుక్కోవాలంటే స్నానం చేయడానికి. అంత ఇబ్బంది లేకుండా విష్ణుమూర్తి ఫ్రీగా మనందరి కోసం ఇచ్చాడు. ఆ నీళ్లు మిగతా నీళ్ళని అలకనందాలో కలిసిపోతుంటాయి. ఆహాహా. అక్కడ అలకనంద అని నది ఉంది, చాలా బాగుంటుంది. మిగతా నీళ్ళు అంటే ఎక్కడ నీళ్ళు? అంటే మనం స్నానం చేసినవి. ఓ. ఇప్పుడు ఈ కుండ ఉంది, మనం ఏదైతే అందులో యూజ్ చేసుకున్నామో ఆ వాటర్ అందులో కలుస్తాయి నదిలో, నదిలోకి వెళ్ళిపోతూ ఉంటాయి. దీంట్లో నుంచి ఎప్పుడు వస్తూ ఉంటాయి. అంటే ఇప్పుడు దాంట్లో దిగి చేయడానికి లేదా? చేయొచ్చు. ఆహా. అంటే పెద్దది ఏదైతే ఉందో దాంట్లో ఎవరు దిగలేరు, ఎందుకంటే అంత వేడిగా ఉంటాయి. అదే అదే. సో అది పొగలు కూడా పైకి వస్తుంటాయి, చాలా దూరం నుంచి కూడా మనకు పొగలు కనపడుతూ ఉంటాయి. 24/7 ఎప్పుడైనా స్నానం చేయొచ్చు, ఎవరు ఆపరు. ఇంకో 2-3 ఉంటాయి అలాంటి కుండాలు. ఓకే ఓకే. అక్కడ అద్భుతం ఏంటంటే, అక్కడ ఇండియాస్ ఫస్ట్ విలేజ్ ఉంది, దాని పేరు మానా అని, గ్రామం పేరు మానాని. మానా, MANA. ఆ ఊర్లో మహాభారతం రచించారు. ఆ ఊర్లోనే 18 పురాణాలు రచించారు. ఆ ఊర్లోనే వేద విభజన జరిగింది. అంత గొప్ప ఊరు తల్లి. అక్కడ వేదవ్యాస మహర్షి తపస్సు చేసిన ప్రదేశం ఉంది. వేదవ్యాస మహర్షి గుహ ఉంది. అక్కడే గణపతి కూర్చొని మహాభారతం రాశారు. ఆ ఆలయం కూడా అక్కడే ఉంది. అక్కడ గణపతికి చిన్న గుడి కట్టారు. అలా ఆ ప్రదేశంలోనే సరస్వతి నదిని ప్రవహిస్తూ ఉంటుంది. అక్కడే పుట్టింది. సరస్వతి నది గురించి చాలా పెద్ద విధానం ఉంది తల్లి. దాన్ని పాశ్చాత్యులు చదివారు. మన పురాణాలన్నీ చదివాక ఈ సరస్వతి నదిలా పుట్టింది ఎక్కడా కనపడట్లేదు. సరస్వతి మీరు ఎక్కడ చూసినా కనపడదు. మీరు ప్రయాగలో చూసినా అంతర్వాహినియే, ఇక్కడ మన కాళేశ్వరంలో చూసినా అంతర్వాహినియే, ఇలా రాజస్థాన్ లో చూసినా లోపల బయట కనపడదు ఎక్కడ. దీన్ని చూసి వీళ్ళు ఏదో పురాణాల్లో కల్పించుకున్నారని చెప్పి ఇంగ్లీష్ లో పేరు పెట్టారు, మిథికల్ రివర్ అని, అంటే కల్పించబడినటువంటి నది అని. తర్వాత వాళ్ళలో ఒకరు లేదు ఇలా చెప్పారంటే ఏదో ఉండొచ్చు కదా అని చెప్పి వాళ్ళే పరిశీలన చేసి, అవును సరస్వతి నది అనేది ఒకటి ఉండేది, 5000 సంవత్సరాల క్రిందట అంతర్ధానం అయిపోయింది అని చెప్పి వాళ్ళే మళ్ళీ నిర్ధారణ చేశారు. అంత గొప్ప నదమ్మా ఇది. అక్కడ సరస్వతి నది పుట్టింది, కొంచెం ప్రదేశంలో పుట్టింది, కొంత దూరమే ప్రవహించి లోపలికి వెళ్ళిపోయి అంతర్వాహినిగా వెళ్ళిపోతుంది. సరస్వతి నది చాలా ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది. రాజస్థాన్ వాళ్ళకి రాజస్థాన్ లో ఉంది, ఇటు మనకు తెలంగాణ వాళ్ళకి కాళేశ్వరంలో ఉంది, అటు హర్యానా వాళ్ళకు ఉంది, పంజాబ్ వాళ్ళకు ఉంది. ఏ రాష్ట్రం వాళ్ళకు ఆ రాష్ట్రంలో ఈ సరస్వతి నది చాలా ఫ్లెక్సిబుల్ గా కనపడుతుంది. ఈ సరస్వతి నదిలో స్నానం చేస్తే జ్ఞానం వస్తుంది ప్రధానంగా. అందుకోసమే నేను 30,000 ఖర్చు పెట్టుకొని వెళ్ళింది. అవునా? ఇక్కడ ఉంది కదా, అంత దూరమే ఎందుకు వెళ్ళారు? అంతర్వాహినమ్మా. ఓకే, అంటే ప్రవహించేది కాబట్టి ప్రధానంగా మనం ప్రత్యక్షంగా దర్శనం చేయగలం. ఇక్కడ అనుకోండి ఎప్పుడైనా చూడొచ్చు, కానీ ఇక్కడ కూడా చేయాల్సిందే, ఎందుకంటే ఇక్కడ సంగమం ఉంది. ప్రాణహిత, గోదావరి, సరస్వతి సంగమం ఇక్కడ త్రివేణి. అక్కడ అలా కాదు, అక్కడ ఒకే నది, తర్వాత కూడా నదులు ఉన్నాయి, తర్వాత కూడా అలకనందాతో కలుస్తుంది, తర్వాత వేరే వేరే నదులతో కలుస్తుంది. కానీ ఏంటంటే అక్కడ పుట్టిన ప్రదేశం కదా, ఇంకా ఎక్కువగా వైశిష్ట్యం ఉంటుంది. నేను అందులో బద్రీనాథ్ ఎప్పుడు వెళ్ళలేదు, ఇదే మొదటిసారి. నేను బద్రీనాథ్ గురించి చాలా చదువుకున్నాను. వరాహ పురాణంలో బద్రీనాథ్ గురించి చదివాను, ఇంకా వేరే వేరే బ్రహ్మాండ పురాణంలో బద్రీనాథ్ గురించి చదువుకున్నాను. ఇలా చాలా పురాణాలు. మీరు మొదటిసారి వెళ్ళారా? ఇది మొదటిసారి. ఇప్పుడు బద్రీనాథ్ కి మీరు చెప్పిన ఈ సరస్వతి అమ్మవారు, ఈ గణపతి రాస్తున్నది, ఇదంతా ఎంత దూరం ఉంటుంది? అక్కడ 4 కిలోమీటర్లు. 4 కిలోమీటర్లు. ఓకే ఓకే. అక్కడే ఆ బద్రీనాథ్ కి దగ్గరలోనే గంధమాదన పర్వతం అని ఉంది. ఆ గంధమాదన పర్వతం దగ్గర హనుమంతుడు నిరంతరం రామనామ జపం చేస్తూ అక్కడ ఉంటారు తల్లి. అక్కడి నుంచే యోగులు ఎవరైనా అవ్వాలి అనుకుంటే ఆ గంధమాదన పర్వతం దాటాకే ఋషులు గాని వాళ్ళందరూ దాని తర్వాతే ఉంటారు. ఓ, అంటే ఇప్పుడు ఈ వీళ్ళంతా మనకు ఎవరైతే సాధువులు అఘోరీలు అందరూ ఉంటారని చెప్తా, వాళ్ళంతా అక్కడే ఉంటారా? ఉంటారు. అంటే మనుషులకు కనపడరు, కానీ దాని గంధమాదన పర్వతం దాటాకే ఉంటారు. బాగా అంటే బాగా మంచి సాధన చేసిన వాళ్ళు, 500-600 ఏళ్ళు వయస్సు దాటింది అన్న వాళ్ళందరూ ఈ గంధమాదన పర్వతం దాటాక వాళ్ళందరూ ఉంటారు.
ఎవరైనా మామూలు వాళ్ళందరూ దీనిలోపే ఉంటారు, ఎందుకంటే దానికి అలో లేదు, వీళ్ళ శరీరం అంత తట్టుకోలేదు, చాలా చల్లగా ఉంటుంది. ప్లస్ అక్కడ అంత తపస్సు వాళ్ళకు ఉండదు అక్కడికి వెళ్ళేంత. ఆ తపస్సు ఉంటే వెళ్ళొచ్చు, అక్కడ మహర్షులు కూడా ఉంటారు. ఓకే, ఇంకా మనం బద్రీనాథ్ ఆలయం గురించి చెప్పుకోవాలి విశిష్టంగా అంటే ఇంకేం చెప్పుకోవచ్చు? లోపల బద్రీనాథ్ ఆలయం చాలా సుందరంగా ఉంటుందండి, చూడటానికి చాలా బాగుంటుంది. బద్రీనాథ్ ఆలయం దగ్గర బ్రహ్మకపాలం అని ఉంది. బ్రహ్మకపాలం. ఒకనొక సందర్భంలో బ్రహ్మదేవుడు చిన్న తప్పు చేశాడు, దానికి శివుడు బ్రహ్మదేవుడు తల తీశాడు, అది చేతికి అంటుకుపోయింది. ఆయన ఎన్నో నదుల్లో స్నానం చేశాడు, ఎక్కడ చేసినా ఆ చెయ్యి తల ఊడిపోవటం లేదు, శివుడి చేతిలో నుంచి ఊడిపోవటం లేదు. అప్పుడు ఆయన విష్ణుమూర్తిని అడిగితే సజెషన్, ఇక్కడ అలకనంద అనే నది ఉంది, అక్కడికి వెళ్ళి స్నానం చేయి, నేను ఆ క్షేత్రంలో వెలిసి ఉన్నాను, నువ్వే నాకు ఆ క్షేత్రం ఇచ్చేసావు కదా, ఆ క్షేత్రంలో వెళ్ళి ఒకసారి స్నానం చేసి చూడు అంటే ఆయన వెళ్ళాడు. స్నానం చేస్తే అక్కడ చేతిలో నుంచి తల ఊడిపోయింది. అక్కడ పిండాలు పెడుతూ ఉంటారు ఇప్పటికీ. గయా ఎంత ప్రసిద్ధమో పిండాలు పెట్టించడానికి పితృదేవతలకు. అలా బ్రహ్మకపాలం అంత ప్రసిద్ధమైన క్షేత్రం. పితృదేవతలకు బాగా పుణ్యలోకాలు కలగాలన్నా, మంచి సద్గతులు కలగాలన్నా అక్కడ పెడుతూ ఉంటారు. అక్కడ వెళ్ళిన వాళ్ళు పెద్ద తప్పు చేస్తున్నారు. ఏంటండి? బ్రహ్మకపాలంలో పిండాలు పెట్టేస్తే ఇంకెప్పటికీ పెట్టనక్కర్లేదు అనే కాన్సెప్ట్ తో అక్కడ వెళ్ళి పెడుతున్నారు. అది రాంగ్. తప్పు. అక్కడికి వెళ్ళి పెట్టినా ప్రతి సంవత్సరం పెట్టుకోవాల్సిందే. ఓకే. సాధారణంగా ఇది 6 నెలలు మాత్రమే తెరిచి ఉంటుందండి. ఈ మూసేటప్పుడు పెద్ద అద్భుతం జరుగుతుంది. ఏంటండి? ఆలయం లోపల పెద్ద వత్తి వేసి 6 నెలలకు సరిపడా నూనె పోసి వెలిగించి వెళ్తారు. అంత మంచులో కూడా 6 నెలల తర్వాత తెరిచి చూస్తే ఆ దీపం వెలుగుతూనే ఉంటుంది. ఇది మొదటి రోజు వెళ్ళిన వాళ్ళందరూ ఎక్స్పీరియన్స్ చేస్తారు. మొదటి రోజు మాత్రమే కాదు, తర్వాత కూడా వెలుగుతూనే ఉంటుంది. అంటే ఈ అర్చకులు దీపాన్ని సరి చేస్తారు. ఈ 6 నెలలు వాళ్ళు మూసేస్తారు, సరి చేయడానికి ఉండదు. ఆర్మీ కమాండర్ లో ఉంటుందంతా, ఎవరు వెళ్ళడానికి లేదు, వీళ్ళ దగ్గర తాళాలు ఉన్నాయని తెరిచేయడానికి లేదు. దానికి ఒక ట్రస్టీ ఉంది, వాళ్ళందరూ ఉండాలి. చాలా అందులో ఏంటంటే ఆలయంలో జరిగే అర్చనాదులన్నీ కింద జరుగుతాయి తల్లి, కొండ కింద జరుగుతాయి. లోపల ఉండేటువంటి ఉత్సవ విగ్రహాన్ని తీసుకొచ్చి కింద పెట్టుకుంటారు. ఈ మంచు ప్రదేశం పడకుండా జోషి మఠ్ అనే ప్రదేశం ఉంది, అక్కడే శంకరాచార్యులు పీఠాన్ని స్థాపన చేశారు. శృంగేరి, బదరి, పూరి ఎలాగో అలాగా అక్కడ పీఠాన్ని స్థాపన చేశారు. అక్కడ పెట్టుకుని ఆరాధన చేస్తూ ఉంటారు. అయిపోయిన తర్వాత అందరూ ఈ విగ్రహాన్ని చెప్పులు లేకుండా అంత మంచులో పెట్టుకుని పల్లకిలా తీసుకెళ్తుంటారు. ఇది కేదార్నాథ్ లో కూడా ఇలాగే సాగుతుంది. ఓకే, అంటే మొత్తానికి ఈ 6 నెలలు మూసివేసి ఉన్నప్పటికీ ఆ దీపం మాత్రం అలా వెలుగుతూనే ఉంటుంది. మంచు చాలా తిక్కుగా పడుతుంది. అదేంటంటే సంవత్సరంలో అక్షయ తృతీయ అని వస్తుంది తిథుల పరంగా. అక్షయ తృతీయ అయ్యాక తెరుస్తారు ప్రతి సంవత్సరం. డేట్లు వాళ్ళు ముందే అనౌన్స్ చేస్తారు. ఆ గుడి వాళ్ళు ఎప్పుడు తెరుస్తాం అని చెప్పి వాళ్ళు డేట్లు అనౌన్స్ చేస్తారు. ఆ అక్షయ తృతీయ అయిన 3-4 రోజుల తర్వాత గుడి తెరుస్తారు. కార్తీక మాసం 2-3 రోజులు స్టార్ట్ అయిందనంగా మూసేస్తారు. 6 నెలలు అలా వాళ్ళ క్యాలిక్యులేషన్ పరంగా 6 నెలలు. ఇలా 4 ధాములు అంతే తల్లి. బద్రీనాథ్ అంతే, కేదార్నాథ్ అంతే. అంటే వీళ్ళకు తిథుల భేదాలు ఉన్నాయి, ఒక్కొక్కటి 2-3 రోజుల తేడాలో మూసేస్తారు. ఓకే. చార్ధామ్ యాత్రలో భాగంగా బద్రీనాథ్, కేదార్నాథ్ ముఖ్యంగా చెప్పుకోబడ్డ ఆలయాలు. బద్రీనాథ్ గురించి మనం ఇంతకుముందు ఒక వీడియోలో చెప్పుకోవడం జరిగింది. కేదార్నాథ్ ఆలయ విశిష్టత గురించి, అక్కడ దాగి ఉన్న రహస్యాల గురించి తెలియజేయండి. తప్పకుండా తల్లి. చార్ధామ్ అంటే 4 వస్తాయి ఆ ఉత్తరాఖండ్లో. బద్రీనాథ్, కేదార్నాథ్, గంగోత్రి, యమునోత్రి. ఈ 2 అద్భుతమైనవే. గంగోత్రి అంటే అక్కడే గంగా నది పుట్టిన ప్రదేశం. అక్కడ పుట్టి చాలా ప్రదేశాలు తిరిగి అదే లాంగెస్ట్ రివర్ ఇన్ ద ఇండియా అని చెప్తుంటారు గంగా. తర్వాత యమునా నది, యమునోత్రి కూడా అంతే తల్లి. యమునోత్రి కూడా కొంచెం సాహసం చేయాలి వెళ్ళడానికి. అలా యమునాదేవి, యమునా నది పుట్టిన ప్రదేశం కూడా అదే. అది అక్కడి నుంచి వెళ్ళి ఇటు కృష్ణ జన్మస్థానానికి కూడా వెళ్ళి తీసుకెళ్తుంది. చాలా పెద్దగా ప్రవాహం వెళ్తుంది అది. తర్వాత కేదార్నాథ్ ఏంటంటే, కేదార్నాథ్ చాలా ఎత్తైన ప్రదేశంలో ఉంటుంది. కింద నుంచి నడవడానికి గౌరీకుండ అనే ప్రదేశం ఉందమ్మా. ఇప్పటిదాకా బద్రీనాథ్ విషయంలో చెప్పుకున్నాం కదా, దాంట్లో ఎలాగైతే ఉష్ణకుండ ఉందో ఇక్కడ కూడా ఉష్ణకుండ ఉంది. గౌరీకుండలో కూడా కాస్త గోరువెచ్చటి నీళ్ళు వస్తాయి, దాంట్లో కూడా స్నానం చేయొచ్చు. చల్లగా ఏమి అంటే పైకి వెళ్ళిన తర్వాత కిందనే అంటే అక్కడికి అందరూ వెళ్ళగలరు. గౌరీదేవి స్నానం చేసిందంటారు ఈ కుండలో. అక్కడ మనం స్నానం చేయడానికి అవకాశం కూడా ఉంటుంది. అంత వేడిగా కూడా మనకు శరీరానికి సరిపడే వేడే ఉంటాయి. ఒకటే కుండ ఉంటుంది, అక్కడ స్నానం చేసి ప్రయాణం అవుతుందండి వెళ్ళటానికి.
అక్కడ అది సోన్ ప్రయాగ్ అంటారు. సోన్ ప్రయాగ్ నుంచి రావాలి. ఆ ప్లేస్ పేరా సోన్ ప్రయాగ్? సోన్ ప్రయాగ్ నుంచి ఈ గౌరీకుండ్ అనే ప్లేస్ రావాలి. గౌరీకుండ్ నుంచి ట్రెక్కింగ్ చేస్తారు ఎవరైనా. ట్రెక్కింగ్ కానీ గుర్రాలు కానీ హెలికాప్టర్లో వెళ్ళే వాళ్ళు కూడా అవకాశాలు ఉన్నాయి. ఓకే. గుప్తకాశీ అని అక్కడ ఇంకో ప్రదేశం అద్భుతమైంది ఉంది, అది మళ్ళీ ఎప్పుడైనా చెప్పుకుందాం. ఆ గుప్తకాశీ నుంచి కూడా మళ్ళీ అవకాశం ఉంటుంది ఇలా ప్రయాణం చేయడానికి. ఓకే. అక్కడ నుంచి 22 కిలోమీటర్లు నడవాలి తల్లి. ట్రెక్కింగ్ చాలా బాగుంటుంది. ఎంత సమయం పడుతుంది? నడిచే వాళ్ళకైతే వాళ్ళ శక్తిని బట్టి 8 గంటలు పైన, ఎవరికైనా ఖచ్చితంగా 10 గంటలు లేనిది ఎవరు నడవలేరు. 5-6 గంటల్లో నడిచేసామంటే కుదరని పని. ఓకే. అంటే నడుస్తుండగా ఒక్కొక్క ½ కిలోమీటర్లోనే ఆగిపోవాల్సిందే. అంటే కూర్చోవాలి, ఎందుకంటే ఎక్కడం కదా తల్లి. కూర్చోటానికి అనువుగా ఉంటాయి అంటే అంత మంచుతో అలా ఉంటుంది అని అంటారు కదా, ఏముండదా? ఈ ఆలయం ఏంటంటే అక్షయ తృతీయ రోజే తెరుస్తారు. సరిగ్గా దీపావళి అయిన మరుసటి రోజు మూసేస్తారు. ఖచ్చితంగా ప్రతి సంవత్సరం తిథులు మనం గుర్తు పెట్టుకుంటే అయిపోతుంది. ఓకే ఓకే. దీపావళి నరక చతుర్దశి కదా, నరక చతుర్దశి దీపావళి అమావాస్య అయిపోయిన నెక్స్ట్ డే కార్తీక మాసం మొదటి రోజు. ఆ రోజు పూజ చేసి అందులో ఉండే ఉత్సవ విగ్రహాన్ని కిందికి తీసుకొస్తారు, కింద పెట్టుకుని పూజ చేస్తుంటారు. ఓకే. అంటే ఈ గౌరీకుండ్ అనే ప్లేస్ లో పెట్టుకుని పూజ చేస్తుంటారు. అక్కడ ఆలయం ఉంటుందా? అమ్మవారి ఆలయం ఉంది, శివాలయం కూడా ఉంటుంది. అక్కడ పెట్టుకొని పూజ చేస్తుంటారు. 22 కిలోమీటర్లు ట్రెక్కింగ్ చేయాలి. నడిచి వెళ్ళే వాళ్ళు వెళ్తుంటారు. ఢోలీలు ఉంటాయి పెద్దవాళ్ళ కోసం, ఇంకా గుర్రాల మీద వెళ్ళొచ్చు, హెలికాప్టర్ ఉంది, అన్ని సదుపాయాలు ఉన్నాయి. ఓకే. పైకి వెళ్ళిన తర్వాత కూడా 500లకు కూడా దొరుకుతూ ఉంటాయి టెంట్ లాంటివి ఉండటానికి. అక్కడ నైట్ స్టే చేయడానికి అనువుగా. ఓకే. అంటే అవి బాగా చలి పెడతాయి. అందులో 500ది తీసుకున్నారు అనుకోండి, ఒక చిన్నది దోమతెర లాంటిది కడతాడు, అందులో పెద్ద పరుపు వేస్తాడు, దుప్పటి ఇస్తాడు, దిండి ఇస్తాడు, ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఒక సాకెట్ ఇస్తాడు, అంతే. అక్కడ వేడి నీళ్లు కొనుక్కోవాలంటే 120. అదొక్కటేనా ఆప్షన్? ఇంకా అక్కడ ఉండడానికి రూమ్స్ కూడా ఉంటాయి? రూములు ఉన్నాయి, డార్మెటరీ ఉంది, మనిషికి 1000 రూపాయలు, ఒక 50-60 మంది పడుకునే విధంగా ఉంటుంది. ఇంకా రూములు ఉంటాయి, మనిషికి 5000 ఇస్తారు. 5000 గుడికి దగ్గరలోనే ఉంటాయి. ఇది జనరల్ డిస్కషన్ తల్లి. స్వామివారు అక్కడ ఆవిర్భవించిన విధానం, నరనారాయణులు రోజు పార్థివ లింగార్చన చేసేవారు. నరుడు నారాయణుడు, కృష్ణార్జునులు అంటారు. నరుడు నారాయణుడే కృష్ణుడు అర్జునుడిగా వచ్చారు. వాళ్ళిద్దరు రోజు పార్థివం అంటే మట్టి శివలింగాలు పెట్టుకొని పూజ చేసేవారు. వాళ్ళు బాగా భగవద్ అంశాలతో కలిగి ఉన్నవారు కాబట్టి రోజు శివుడు వాళ్ళకు దర్శనం ఇచ్చేవారు. ఒకరోజు వాళ్ళు చేస్తున్న పూజకు శివుడు సంతోషించి, మీకేం కావాలి వరం అడగండి అంటే, మీరు ఇక్కడికి దగ్గరలో ఉండిపోండి అంటే సరే అని చెప్పి ఈ ప్రదేశంలో శివుడు లింగమై అలా స్వరూపంలో ఉండిపోయారు. మరో కథ కూడా మనకు కనపడుతుంది. ఏంటది? పంచపాండవులు స్వర్గారోహణకి వెళ్తూ ఉంటే వాళ్ళకు అది కూడా శివుడి లీలలో భాగమే. స్వర్గారోహణకు వెళ్తూ ఉంటే అది పూర్తిగా మంచు కప్పబడి ఉంటుంది. దాంట్లో ఒక దున్నపోతు, ఒక ఏనుము అనుకోవచ్చు, అది అక్కడ ఉంది. ఇది భీముడు చూశాడు. ఈ ప్రదేశంలో ఎలా ఉంటుంది అని చెప్పి భీముడు అర్జునుడు ఆలోచించి దాన్ని పట్టుకోవాలని ట్రై చేశారు. వెనక భాగాన్ని, పృష్ఠ భాగాన్ని అలా పట్టుకున్నారు, గట్టిగా పట్టుకున్నారు. గట్టిగా పట్టుకుంటే అది అలాగే ఆగిపోయి అది శివలింగం అయిపోయింది. అంటే అప్పటికే అక్కడ శివలింగ రూపంలో ఉన్నాడు శివుడు. ఆ ప్రదేశం అంతా శివుడిదే. హిమాలయాలు వాళ్ళ మామగారు, అంతే కదమ్మా. పార్వతీదేవి తండ్రి పేరు ఎవరు? హిమవంతుడు. ఆ హిమవంతుడిదే ఆ హిమాలయాలన్నీ. అలా ప్రదేశంలో అక్కడ ఉండిపోయారు. ముందు భాగం అంతా నేపాల్లో ఖాట్మాండులో పశుపతినాథ స్వామి వారి మందిరంలో 5 ముఖాలతో వెలిసి ఉంటున్నారు. ముందు ముఖం సద్యోజాత వామదేవ అఘోర తత్పురుష ఈశాన అని 5 ముఖాలతో వెలిసి ఉంటుంది అక్కడ ఆలయంలో. తర్వాత కింద పాదాలేమో తుంగనాథ్ అనే ఆలయంలో ఉన్నాయి. అక్కడ ఈ కేదార్నాథ్కి 4-5 కిలోమీటర్ల దూరంలో తుంగనాథ్ అనే ప్రదేశం ఉంది. ఓకే. అక్కడ అది ప్రపంచంలో అత్యంత ఎత్తైన ప్రదేశంలో ఉన్న శివాలయం అది తుంగనాథ్ అని. జ్యోతిర్లింగాలు ఇవన్నీ? జ్యోతిర్లింగాలు కాదు. ఈ పంచపాండవులు పట్టుకున్నప్పుడు ఆ విడిపోయిన శరీర భాగాలు పడిన ప్రదేశాలు, వాటిని పంచకేదారాలు అంటారు. పంచకేదారాలు. ఓకే. ఆ పంచకేదారాల్లో మొదటిది ఈ మనందరికీ తెలిసిన కేదార్నాథ్, తుంగనాథ్, రుద్రనాథ్ ఇలా ఉంటాయి తల్లి. ఇంకా 2 పేర్లు గుర్తు రావటం లేదు. ఈ రుద్రనాథ్ అనేది కొంచెం కఠినమైనది, చాలా కఠినంగా ఉంటుంది. అదొక్కటి పెట్టుకోవడానికి 2-3 రోజులు టైం పెట్టుకోవాలి వెళ్ళడానికి, అంత కఠినంగా. అది ఎక్కడ?
అది కేదార్నాథ్కి ఒక 20-25 కిలోమీటర్ల దూరంగానే కాదు. రుద్రనాథ్. తుంగనాథ్ అనేది ఈ చాలా బాగుంటుంది చూడటానికి, సీనరీ అంతా చాలా బాగుంటుంది. అది కేదార్నాథ్కి 5-6 కిలోమీటర్ల దూరం ఇది దర్శించుకోవచ్చు. ఒక 6 గంటల టైం పెట్టుకుంటే నడిచి వెళ్ళి రావడానికి దర్శనం నడుచుకుంటూ వెళ్ళటమేనా? అంతే తల్లి, వాహనాలు ఏముండవు. ఒక్కసారి పైకి వాహనాలు ఏముండవు, లేదా గుర్రాలు వాడాలి అంతే. ఓకే, అలా వీటన్నిటిని దర్శనం చేసుకోవచ్చు. ఈ కేదార్నాథ్ లో స్వామివారికి నెయ్యితో అభిషేకం చేస్తారు. నెయ్యితో సాధారణంగా వాళ్ళకు నెయ్యి దొరకదు కాబట్టి వాళ్ళందరూ డాల్టా వాడతారు. డాల్డాతో అభిషేకం చేస్తారా? ఇంకా వాళ్ళకు దొరకదు, అదే అవకాశం అదే ఉంది కాబట్టి. మనందరికీ తెలుగు వాళ్ళందరికీ అవకాశం ఉంది కాబట్టి కేదార్నాథ్ వెళ్ళాలనుకునే వారందరూ నెయ్యి పట్టుకెళ్ళండి. నెయ్యి పట్టుకెళ్ళి నెయ్యితో మనముగా అభిషేకం చేసుకుంటే మనకు మనం స్వయంగా అభిషేకం చేసుకునే అవకాశం ఉంటుంది అక్కడ ఉంది. అంటే దానికి టికెట్ ఏదైనా ఉంటుంది, ఆ టికెట్ తీసుకుంటే చెయ్యొచ్చు. మనం ముట్టుకునే అవకాశం ప్రతి ఒక్కరికి ఉంది. స్పర్శ దర్శనం జ్యోతిర్లింగాలు అన్నిట్లో అది ఒక వైవిధ్యం. ఒక్క రామేశ్వరం తీసేస్తే అన్నిటినీ ముట్టుకోవచ్చు. అలా మనంతకు మనంగా ముట్టుకోవచ్చు, మనంతకు మనంగా నెయ్యితో అభిషేకం చెయ్యొచ్చు, అవన్నీ చేసుకోవచ్చు. ఓకే, మీరు ఇందాక ఏదో ప్రసాదంది చెప్పిండ్రు కదా, చెప్తాను. అలాగే ఇంకా అక్కడ అంటే ఆలయానికి సంబంధించి ప్రత్యేకంగా కేదార్నాథ్ ఆలయానికి సంబంధించిన రహస్యాలు ఉన్నాయని అంటూ ఉంటారు. అటువంటి రహస్యాలు ఏమైనా ఉన్నాయా? ఆలయంలో సాధారణంగా ఇప్పటిదాకా బద్రీనాథ్ విషయంలో చెప్పుకుంటే అక్కడ దీపం ఎలా వెలిగిస్తారో ఇక్కడ ప్రసాదం ఒక వైశిష్ట్యం తల్లి. అక్కడ పులిహోర చాలా పెద్ద ఆండాల్లో చేసి పెడతారు. పెద్ద పెద్ద ఆండాల్లో చేసి లోపల పెట్టేస్తారు. ఇది మూసే రోజు కార్తీక మాసంలో పెట్టేస్తారు. మళ్ళీ అక్షయ తృతీయ రోజు తెరిచి అదే ప్రసాదం అందరికి పంచుతారు. 6 నెలల తర్వాత అంటే నవంబర్లో మూసేస్తారు. నవంబర్లో మూసేస్తాం అనుకోండి. నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చి చివరిలో వస్తుంది. ఈసారి అయితే మార్చి 30 వచ్చింది. అంటే 5 నెలలు సుమారు పాడవదు. మనం చేసుకున్న పులిహోర 2-3 రోజులకు చెడిపోతుంది. అక్కడ అంత చలిలో ఉన్నా మనం ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నా, చాలా గడ్డగట్టి పెట్టుకున్నా, ఎలా పెట్టినా మనం వారం కూడా అసలు తినాలనిపించదు. కానీ అక్కడ అందరూ ప్రసాదం తీసుకుంటారు. మీరైనా సరే మొదటి రోజు వెళ్తే ప్రసాదం తీసుకోవచ్చు, మీకు కూడా దొరుకుతుంది. ఇక్కడే తెలిసిపోతుంది భగవంతుడి మహత్యం. అంతే తల్లి, అదే అటువంటి ప్రదేశాల్లో సహజంగా ఉండేది. 2013లో చాలా పెద్ద వరదలు వచ్చాయి ఆ ప్రదేశంలో. అక్కడ వరదలు వచ్చినప్పుడు దాదాపు అందరూ అనుకున్నారు ఆలయం కొట్టుకుపోతుందని. ఎందుకంటే పైన కొండల్లో నుంచి నీళ్ళు వస్తున్నాయి, చాలా ఫోర్స్ఫుల్ గా వస్తున్నాయి. ఆ వస్తున్న ప్రదేశానికి గుడి నిజంగా కొట్టుకుపోవాల్సిందే. కానీ ఏం జరిగిందంటే ఆ నీళ్లతో పాటు ఒక పెద్ద శిల వచ్చింది. భీమశిల అంటారు ఇప్పుడు మనం పెట్టుకున్న పేరు. ఎప్పుడు 2013లో ఆ శిల గుడికి కరెక్ట్ గా వెనక భాగంలో వచ్చి ఆగిపోయింది. ఏం చేసింది, ఆ నీళ్ళన్నీ వచ్చేసరికి ఈ రాయి ఆపుతూ ఆ నీళ్ళని చీలిగ్గా చేసింది. రాయి గుడి ఇలా ఉందమ్మా, ఇక్కడ ఇలా స్ప్రెడ్ అయిపోతుంది వాటర్. అప్పుడు గుడి మీద ఏ ఒత్తిడి పడదు. అది చాలా అద్భుతమైన. అదంతా మళ్ళీ అక్కడ భగవంతుడు క్రియేషనే ఒక రకంగా ఆలయం కాపాడుకోవడం కోసం. అక్కడికి దగ్గరలో దారీదేవి దేవాలయం అని ఒకటి ఉంది. అంటే అక్కడికి దగ్గరలో అంటే కొంచెం దూరమే దేవ్ ప్రయాగ్ అనే ప్రదేశానికి వెళ్తుంటే వస్తుంది. అక్కడ దారీదేవి అంటే అమ్మవారు. ఏ అమ్మవారు? అమ్మవారే అంటారు. అంటే మహాకాళి అనుకుందాం. అమ్మవారి ముఖమే అక్కడ కనపడుతుంది. దారీదేవి చాలా ప్రసిద్ధమైన దేవాలయం. నాకు వెళ్తుంటే క్యాబ్ డ్రైవర్ చెప్పారు, ఆయన సాధారణంగా నాస్తికుడట. ఆయన ఆ గుడి గురించి తెలుసుకుని ఆ గుడిలోకి వెళ్ళాక ఆస్తికుడు అయ్యాడట. ఆ గుడిలో నిజంగా ఎనర్జీ ఉందని నాకు అనిపించిందండి. ఇక్కడ ఆయన అక్కడే పుట్టిన వాళ్ళే డ్రైవర్లు అవుతారు దాదాపు. వాళ్ళకు ఆ నది అదంతా వరదలు వచ్చిన విషయం అంతా తెలుసు. ఈ గుడి ఏంటంటే నదిలో ఉంటుందమ్మా, కరెక్ట్ గా నది మధ్యలోనే ఉంటుంది. వాళ్ళు ఏం చేశారు, ఈ వరదలు వచ్చినప్పుడు ఈ గుడిని ఎలాగైనా తీసేద్దాం అని అనుకున్నారు. వెంటనే అమ్మవారు అక్కడ ఒకరికి ఆవహించి ఈ గుడిని కొంచెం కదిపినా ఈ ఊరు మొత్తం మునిగిపోతుంది. అక్కడ ఉన్న విశిష్టత ఏంటంటే అమ్మవారి ముఖమే ఉంటుంది, అంతే ఇలా ఉంటుంది అమ్మవారి ముఖం, ఇంతే ఉంటుంది. మిగతా భాగం అంతా వేరే అక్కడికి దూరంలో 10-20 కిలోమీటర్ల దూరంలో మిగతా శరీర భాగం ఉంటుంది. దీన్ని గుడిని 2 కలిపేసి చూసినా లేదా ఈ గుడిని వేరే చోట కట్టాలని మీరు ప్లాన్ చేసినా ఈ ఊరు మిగలదు అని చెప్పేస్తే వాళ్ళు భయపడిపోయి అక్కడే పిల్లర్లు వేసి కొంచెం ఎత్తులో అందరూ దర్శించుకునే విధంగా కొంచెం ఎత్తులో గుడి కట్టారు. ఈ రోజుకి ఆ గుడి మనకు కనపడుతూ ఉంటుంది. ఇలాంటి మహిమలు అలాంటివి ప్రతి చోట ఉంటాయి తల్లి.
అలా కేదార్నాథ్లో అద్భుతాలు ఇంకా ఎంతోమంది దర్శించుకున్న వాళ్ళు ఉన్నారు. ప్రతి 6 నెలలు గుడి మూసేసినప్పటికీ, ఆర్మీ కమాండర్లో ఉన్నప్పటికీ కొంతమంది దివ్య సాధువులు అక్కడ కొంతమంది తపస్సు చేస్తుంటారు అంత చలిలో, చొక్కాలు లేకుండా. నేను 2 సంవత్సరాల క్రిందట వెళ్ళాను తల్లి. ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను. 2 ఏళ్ల కిందట వెళ్ళినప్పుడు గుడి చూశారు కదా, ఫోటో చూశారు కదా, గుడిలోనే నేను కూర్చున్నాను, బయట అరుగు పైన కూర్చున్నాను. కూర్చొని నేను చండీ సప్తశతి పారాయణం చేస్తున్నాను. పారాయణం చేస్తుంటే ఒక అమెరికన్ వచ్చాడు. ఆయన ఏమీ తెలియదు మన గురించి, కానీ ఆయన మన సంస్కృతి గురించి చాలా రీసెర్చ్ చేసి వచ్చాడు. నేను అప్పుడు పారాయణం చేస్తుంటే ఆయన వచ్చి నాతో మాట్లాడడానికి ప్రయత్నం చేశాడు. ఈ చండీ సప్తశతిలో ఉన్న విధానం ఏంటంటే మధ్యలో ఎవరితో మాట్లాడకూడదు, మాట్లాడితే మొదటి శ్లోకం నుంచి మళ్ళీ మొదలు పెట్టాలి. నేను ఆయనతో చెయ్యి సైకిల్తో ఆపి నాది అయిపోయాక మాట్లాడాను. ఆయన ఓం నమ శివాయని ఇంట్రొడక్షన్ ఇచ్చాడు. నాతో మాట్లాడడం, ఆయన ఓం నమ శివాయని మాట్లాడడం మొదలు పెట్టాడు. తర్వాత ఆయనతో 1.5 సేపు, గంట పైనే ఆత్మతత్వం ఏంటి అనే విషయం గురించి మాట్లాడాను. సనాతన ధర్మం అంటే ఏంటని ఆయన చెప్తున్నారా? ఆయన చెప్తున్నారు, నేను చెప్తున్నాను. ఆయన రీసెర్చ్ చేసుకొని వచ్చాడమ్మా. ఎందుకంటే ఆయన కేదార్నాథ్ రావటం ఉంది. అందరూ ఎక్కువగా సాధారణంగా పాశ్చాత్యులు వస్తారంటే కాశీకి వెళ్తారు, లేదా మథుర వెళ్తారు, లేదా బాగా గోవా వెళ్తారు. అవును, ఇలా కొన్ని సిటీసే వాళ్ళకు ఉంటాయి. కానీ ఇతడు కేదార్నాథ్ ఎందుకు వచ్చారంటే నేను కొంచెం పరిశీలన చేశాను. నాకు పరిశీలనలో భాగంగా ఇక్కడ శివాలయం ఉంటుంది, ద శివ ఐడల్ అని. ఆ ఐడల్ చూడటం ఏంటి, అసలు ఆ ఐడల్ అంటే ఏంటి, ఎందుకు వీళ్ళు విగ్రహాన్ని ఆరాధిస్తారు అని తెలుసుకోవడంతో ఉత్సాహంతో పరిశీలన చేశాడట. అతడు ఒక అరగంట సేపు తన గురించి చెప్పుకున్నాక ఆ శివలింగంలో ఉన్న తత్వం ఏంటని నేను ఒక అరగంట చెప్పాను దానికి. ఇదంతా ఆంగ్లంలోనే జరిగింది. మా ఇద్దరికి సంభాషణ జరుగుతుండగా మన వాళ్ళు భారతీయులు వచ్చి హాయ్ అని ఆయనతో పలకరించారు. నమ శివాయ అంటే వాళ్ళు హాయ్ అనా? వీళ్ళు హాయిని పలకరించారు చాలా ఉత్సాహంగా. ఆయన నమ శివాయని రిప్లై ఇచ్చాడు వాళ్ళకి. వాళ్ళకు అసలు కొంచెం కూడా ముఖంలో భావం లేదు తల్లి. నేను తలకాయ ఎక్కడ పెట్టుకోవాలి అప్పుడు? అదే కదా. అవతల వాళ్ళు భారతీయులే, ఇతడికి భారతదేశం అంటే ఏంటో తెలియదు, మన సంస్కృతి అంటే ఏంటో తెలియదు, కానీ తెలుసుకొని ఆచరిస్తున్నాడు. మన వాళ్ళందరికీ తెలుసు నమస్కారం అని కొంచెం మనకు సంస్కారం ఉంటుంది. ఆ సంస్కారం లేకుండా వాళ్ళ పద్ధతే ఈయన దగ్గర ఉపయోగించేసరికి ఆయన మన పద్ధతిలో వాళ్ళకు రిప్లై ఇచ్చాడు. నాకు చాలా ఆనందం వేసి నేను ఆయనతో ఇంకో అరగంట ఎక్కువ మాట్లాడాల్సి వచ్చింది. అలాంటి వాళ్ళు అక్కడ పరిశీలన చేయడానికి వస్తుంటారు. ఆ ఆలయం 450 సంవత్సరాల పైనే మంచులో మునిగిపోయింది తల్లి. 450 సంవత్సరాలు కంప్లీట్ గా ఎవరికీ తెలియదు. మామూలుగా ఏదైనా స్టోన్ అయింటే అది మంచులో కలిగిపోయేది, కానీ ఆ స్టోన్ అంత గట్టిగా అయింది కాబట్టి కట్టిన స్ట్రక్చర్ కానీ విధానం కానీ పైన ఎవరో కింద ఉండే కుర్రాళ్లకు పైన శిఖరం కనపడింది 450 సంవత్సరాల తర్వాత. అప్పుడు వాళ్ళు గుర్తించి ఇక్కడ ఏదో గుడి ఉందని చెప్పి తవ్వారు మొత్తం. అప్పుడు కనపడిందమ్మా. అది మహత్యం ప్రతి చోట ఉంటుంది. సంతోషం అండి, చాలా చక్కగా వివరించారు. నిజంగా వెళ్ళి చూస్తున్నావా అనే భావన కలుగుతోంది నిజంగా. గత జన్మలు ఉంటాయి అంటారు, ఆ జన్మలో చేసుకున్న పాపాలే కర్మలుగా మారి ఈ జన్మను డిసైడ్ చేయబడుతుంది, ముందుకు నడిపించేది కూడా కర్మలే అంటారు. అంటే దీన్ని బట్టి గత జన్మ ఉందని ఖచ్చితంగా నమ్మొచ్చేమో అనిపిస్తుంది. మళ్ళీ కొన్నిసార్లు ఆలోచిస్తే ఇదంతా మూఢనమ్మకం, ఏం ఉండదు అనిపిస్తుంది. నిజంగా ఈ గత జన్మ ఉంది అనుకోవచ్చా, ఇదంతా ట్రాష్ అనుకోవచ్చా? గత జన్మలు అనేవి ఖచ్చితంగా ఉన్నాయి, కానీ సామాన్యులకు తెలియదు అంతే. సామాన్యులు పరిశీలన చేసి కొంచెం ధ్యానం, పూజ, కొంచెం మంచి పద్ధతుల్లో వెళ్తే, యోగా వంటి సంస్కారాలు కలిగి ఉంటే వాళ్ళ గత జన్మలు ఏంటో తెలుసుకోవచ్చు. కానీ గత జన్మల వల్ల ఉపయోగం లేదు. తెలుసుకోవటం వల్ల ఏం ఉపయోగం ఉంది? ఏమైనా దానికి దీనికి సంబంధం ఉండదు. ఎందుకంటే అక్కడ కట్ అయ్యే అంటే సంబంధం ఉంటుంది. అక్కడ కలిగిన సంబంధాలు వాళ్ళు వేరే జన్మలు తీసుకుని, లేదా మీరు ఇంకొక జన్మ తీసుకుని వాళ్ళ కనెక్ట్ అవుతారు. ఇప్పుడు మీకు కలిగిన పిల్లలు కానీ, నాకు కలిగిన తల్లి కానీ తండ్రి కానీ వాళ్ళందరూ గత జన్మల కనెక్టివిటీతోనే మనకు కలిగారు. ఆ కనెక్టివిటీ లేకపోతే వాళ్ళు మనకు కలగరు, వాళ్ళు మనం కాంటాక్ట్ అవ్వం. ఓకే. ఎందుకు? ఇప్పుడు నేనున్నాను, మా తల్లిదండ్రులకి ఎందుకు పుట్టాలి, మీ తల్లిదండ్రులకు నేను ఎందుకు, మీకు తమ్ముడుగా ఎందుకు నేను పుట్టుండకూడదు, మీకు అన్నగా నేను ఎందుకు పుట్టుండకూడదు అంటే సమాధానం అంతా గత జన్మే డిసైడ్ చేస్తుంది. గత జన్మలు అవసరం లేదు తెలుసుకోవటం వల్ల, వాటి వల్ల ఏ ఉపయోగం లేదని రమణ మహర్షి అంటారు. తెలుసుకోవడం వల్ల ఏముంది? నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ జన్మలే లేకుండా తెలుసుకో. పునరపి జననం, పునరపి మరణం, పునరపి జనని జఠరే శయనం. ఈ మళ్ళీ పుట్టడం చచ్చిపోవటం, మళ్ళీ పుట్టడం చచ్చిపోవటం అనే సైకిల్ తీసే, ఆ సైకిల్లో నుంచి బయటపడు.
ఇప్పుడు మీరు అడిగారు ఈ గత జన్మ ఒకటే, అప్పుడు ఆలోచిస్తే ఇంకో గత జన్మ ఉంటుంది. అప్పుడు ఏ జన్మని పట్టుకుంటే అసలు అలా ఎన్ని జన్మలు ఉంటాయి? మన సైకిల్ ఎంత కాలం ఉంటుందో అంత, మనం ఎంత కర్మ చేసామో అంత, మన కర్మని బట్టి ఇదంతా డిసైడ్ అవుతుంది. ఇన్ని అని చెప్పడానికి లేదు, మనమే ఇదంతా, ఈ లైఫ్ అంతా, ఈ సిస్టమ్ అంతా మీదే తల్లి. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నారో అదే నెక్స్ట్ జన్మలో మీరు డిసైడ్ అవుతారు. అంటే ఉదాహరణకి ఇక్కడ బాగా పుణ్యం చేశారనుకోండి, మంచి సంపన్నమైన కుటుంబంలో పుడతారు. కానీ అది కూడా మళ్ళీ కర్మే, మంచిగా అనుభవించడానికి వచ్చినా మళ్ళీ జన్మెత్తుతాం. మరి ఎప్పుడు ఇదంతా బ్యాలెన్స్ అయిపోయి ఎప్పుడు తరిగిపోతాయి, ఎప్పుడు జన్మ చేయాలి అంటే నాకు ఇది ఏం ఆశించకుండా. ఉదాహరణకు రోడ్డు పైన ఓ పిల్లాడు కింద పడిపోయాడు. ఆ అబ్బాయికి కింద పడిపోయాక లేపి అతన్ని కూర్చోబెట్టి ఏం కావాలైనా అంటే నాకు ఆహారం కావాలంటే మీరు పుణ్యం వస్తుందని ఓ 400 ఎక్స్ట్రా అయినా డబ్బులు పెట్టి కొనిస్తున్నారు, అతడికి ఆహారం తినిపిస్తున్నారు. కానీ అతడికి సేవ చేస్తున్నారు అనే కాన్సెప్ట్ కాకుండా నాకేమీ అక్కర్లేదు, వాడు అడిగాడు నేను చేస్తున్నాను అనే కాన్సెప్ట్ లో చేస్తే చాలు, అది నిష్కామం. ఒక చిన్న క్వశ్చన్ ప్లీజ్. ఏమీ అక్కర్లేదు అనుకోవడంలో కూడా ఒక చిన్న స్వార్థం, ఒక చిన్న ఆశ ఉందిగా ఇక్కడ కూడా. అంటే మళ్ళీ జన్మ వద్దు నాకు, కాబట్టి నేనేం ఆశించకుండా ఇక్కడ నేను వీడికి సేవ చెయ్యాలి, ఇది కూడా ఒక రకంగా ఆశే కదా. దీనికి కూడా సమాధానం చెప్తాను. నేను అక్కడ మీ ఆ థాట్ పెట్టుకోకూడదు తల్లి. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు నేను మీకు ఇంటర్వ్యూ ఇస్తున్నాను, ఎందుకు ఇస్తున్నానంటే నాకు అవసరం లేదు, మీకు అవసరం లేదు, కేవలం ఉపయోగం అని. ఇక్కడ కూడా మన స్వార్థం ఉంది, ఉపయోగం అని. ఆ ఉపయోగం కూడా లేకుండా ఏ కంటెంట్ అయినా మాట్లాడుకోవచ్చు అన్న ఉద్దేశంలో వస్తున్నా. అలా ఏమాత్రం చేసే వాళ్ళ దృష్టిలో కొంచెం కూడా నాకు ముక్తి కావాలని, లేదా నేను పుణ్యం కోసం చేస్తున్నానని, వీడికి మంచి జరుగుతుందనే కాన్సెప్ట్ ఏం పెట్టుకోకూడదు. అడిగాడు చెయ్యాలి అంతే, అదొక్కటి, ఆ దృష్టి ఒక్కటి ఉంటే చాలు. చేసే ప్రతి పనిలో, పూజలో కూడా కేవలం మీరు రోజు అర్చన చేస్తున్నారు లేదా దీపారాధన చేస్తున్నారు, ఇవెందుకు? దీపారాధన చేసిన తర్వాత మీరు ఏమీ కోరికలు కోరుకోకుండా నాకు ఈ దేహాన్ని ఇచ్చావు, నా వెనుక ఇంత కర్మ ఉంది, నమస్కారం చేస్తున్నాను అని చెప్పి వెళ్ళిపోవటం అంతే. మీరేం అడగనవసరం లేదు, ప్రతిదీ భగవంతుడికి తెలుసు అనే భావన ఉంటే చాలు. ఏ సంకల్పము లేకుండా చేసేదాన్ని ముందు మనం, ఈ సంకల్పము వాసనలు ఇవన్నీ ఉంటాయి తల్లి. అంటే ఉదాహరణకు ఈ జన్మలో వాసనలని ఉంటాయి, ఈ వాసనలన్నీ నశింపజేసుకుంటే మోక్షమే వస్తుంది. అలా ఏ కార్యము నాకు పుణ్యం కానీ పాపం కానీ ఏమక్కర్లేదనే చేసుకుంటే, నిష్కామంగా చేస్తే ఒక రోజు మోక్షం ఖచ్చితంగా వస్తుంది. మోక్షం అంటే ఏంటి అసలు? ఈ భవబంధాల నుంచి విముక్తి. అంటే ఈ పుట్టటం, పెరగటం, మళ్ళీ తినటం, మళ్ళీ చచ్చిపోవటం, పుట్టటం, పెళ్లి చేసుకోవటం, ఈ కర్మలను అనుభవించటం, చాలా రకాల మనుషులతో ఇబ్బంది పడటం, మీరు ఇలా నన్ను ఇంటర్వ్యూ చేయటం, ఇలాంటివన్నీ కర్మే తల్లి. ఈ కర్మ అనే సైకిల్ నుంచి దాటిపోయి ఎప్పటికీ రాని స్థితిలో లీనమైపోవటం, ఎప్పటికీ రాని స్థితి శివుడు, ఆ శివుడిలో లీనమైపోవటం ముక్తి. మీ పరంగా మీకు శివుడు అంటే ఇష్టం కాబట్టి మీకు శివుడు అన్వయించి చెప్తున్నాను. ఇప్పుడు కొంతమంది గొప్ప గొప్ప వాళ్ళు ఉంటారు, యోగులు, పెద్ద పెద్ద తపస్సు అంటే మహాయోగులు, వీళ్ళంతా కూడా ఉంటారు కదా. వాళ్ళకు అంటే కుటుంబం ఉండదు, ఒక బాధ్యత అదంతా ఏముండదు, వాళ్ళు ఎంతసేపు ఉన్నా భగవంతుడి ధ్యానం చేసుకోవడం కోసమే ఉన్నారు, మనకి ఏదో ఒకటి తెలియజేయడం కోసమే ఉన్నారు. అటువంటి వాళ్ళు అంటే దాంట్లో కూడా యోగులు అనే దాంట్లో కూడా రకాలు ఉన్నాయి. యోగులు ముక్తి పొందొచ్చు, పొందకపోవచ్చు. ఎందుకని? వాళ్ళ సాధనా స్థితి. ఏదైనా ఏంటంటే దీంట్లో ద్వైతముక్తి, విశిష్టాద్వైత ముక్తి లేదా అద్వైత ముక్తిని 3 రకాలుగా నేను డివిజన్ చేసి చెప్తాను. దీంట్లో కూడా రకాలు ఉన్నాయి, సాలోక్య, సామీప్య, సారూప్య, సాయుజ్య అని ఇలా రకాలు ఉన్నాయి. ముక్తిలో కూడా ఏంటంటే శివుడిలో ఐక్యం అవ్వటం అనేది ద్వైత ముక్తి. ఎందుకంటే శివుడు వేరు, మీరు వేరు. అప్పుడు మీరు నేను వేరు, నా ఆత్మని మీలో కలుపుకోవయ్యా అని మీరు సరెండర్ చేస్తున్నారు టు ద శివ. లేదు, ఈ అద్వైత ముక్తి అంటే అది చాలా గొప్పది, అది ఆత్మజ్ఞానం పొందితేనే వస్తుంది. అది ఎలా? అది చాలా గొప్ప సాధనలు చేయాలి. ఈ యోగులు, ఈ తపస్సు చేసే వాళ్ళందరూ ఆ అద్వైత ముక్తి కోసమే చేస్తూ ఉంటారు. అది చేయటం కోసం, దాన్ని అర్థం చేసుకోవటం కోసం చాలా ఎక్కువ తపస్సు చేయాలి. దాన్ని చేసుకునే విధానం కూడా చాలా కఠినంగా ఉంటుంది. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఏ వస్తువు లేదు, ఒక్క సత్యమే ఉంది. ఆ సత్యం పేరు పరమాత్మ, ఆ సత్యం పేరు ఆత్మ. ఏ పేరు పెట్టుకున్నా ఒకటే. ఆ ఆత్మలో వీళ్ళు అనుభవం పొందేంత వరకు ఆ సాధన చేస్తూ ఉండాలి. మీరు వేరు, నేను వేరంటే ఒప్పుకుంటారా? ఒప్పుకుంటాం. కానీ మీ ఆత్మ నా ఆత్మ అంటే ఒప్పుకుంటారా? ఈ విశ్వంలో ఉండేది ఏదీ లేదు, కేవలం ఒకే ఒక్క ఆత్మ ఉంది. ఆ ఆత్మ పేరు పరమాత్మ అని, ఆత్మ పేరు శివుడని కూడా పెట్టుకోవచ్చు. ఆ ఆత్మకు వేదాంతంలో ఈశ్వరుడు అంటారు. ఆ ఆత్మకి పరమాత్మ అని పేరు. ఏ పేర్లు పెట్టుకున్నా ఒక్కటే సత్యం.
ఆ సత్యాన్ని వీళ్ళు అనుభవం పొందటం కోసం అన్ని వేల సంవత్సరాల తపస్సు. ఓకే. ఇప్పుడు కొంతమంది గత జన్మ గురించి ఎలాగో మాట్లాడుకుంటున్నాం కాబట్టి కొంతమందికి వాళ్ళంతా వాళ్ళకే మరొక జన్మ తీసుకున్న తర్వాత కూడా గత జన్మ జ్ఞాపకాలు గుర్తు రావటము, కొంతమంది గుర్తొచ్చినవి వాస్తవంగా పలానా ప్రదేశం అని చెప్పి వెళ్ళటము, అది నిజంగానే ఈవిడ ఏదైతే చెప్తుందో ఇక్కడ జన్మ తీసుకున్న వాళ్ళు అక్కడ అదే జరుగుతుండటం, ఇదంతా వాస్తవం అని నిర్ధారణ అవ్వటం, ఇలాంటివి వింటూ ఉంటాం. ఇది ఎట్లా సాధ్యపడుతుందంటారు అసలు? 100% సాధ్యం. గీతా ప్రెస్ వాళ్ళు ఒక పుస్తకం వేశారు దీనిపైన, పరలోకము పునర్జన్మ అని ఒక పుస్తకం వేశారు. 30 రూపాయలు అంతే. వాళ్ళు హిందీలో వేశారు, కళ్యాణ్ మాసపత్రిక అని. ఒక ఆయన రీసెర్చ్ చేశారు ఈ విషయం పైన. ఆయన ఈ పునర్జన్మలు అనే విషయం పైన అసలు ఇప్పుడు ఈ దేహంలో చిన్న పిల్లవాడు తీసుకున్నాడు, అతడు ఇలా చెప్తున్నాడు అని పేపర్లు వచ్చింది అనుకోండి, వాళ్ళని వెళ్ళి కలిసి అది నిజమా కాదని చెప్పి రీసెర్చ్ చేసి ఆర్టికల్స్ రాసేవారు 50 ఏళ్ల కిందటే. అలా నిజమైనవి కూడా ఉన్నాయి, అవుతాయి కూడా కొన్ని సందర్భాల్లో. కొంతమందికి త్రైలింగ స్వామిని ఒక ఆయన ఉండేవారమ్మా, శ్రీశైలం త్రైలింగ స్వామి, శ్రీశైలం కాశీ 280 ఏళ్ళు బ్రతికారు. ఆయన ఇప్పటికీ అంటే మరణించినట్టు కాదు, సజీవంలో ఉన్నారు, శరీరంతో లేరు. శరీరం గంగా నదిలో ఆయన శరీరాన్ని ఎలా చేశారంటే పెట్టెలో పెట్టేసి తాళం వేసేసి ఆయన శరీరాన్ని నీటిలో వదిలేశారు. మొన్న అయోధ్య రామజన్మభూమి ప్రధాన అర్చకులు వెళ్ళిపోయారు. ఆయన వెళ్ళిపోయేటప్పుడు ఎలా చేశారో తెలుసా అమ్మా? నీళ్ళలోనే. ఆయన సరయూ నదిలో మధ్యలోకి వెళ్ళి ఆయన దేహాన్ని మధ్యలో నీళ్ళలో వదిలిపెట్టారు. ఎందుకని? యోగుల శరీరాలు ఏంటంటే సన్యాసులకు ఓ నియమం ఉంది, సన్యాసుల శరీరాలు ఉపయోగపడాలి, వాళ్ళకు శరీరం మీద కాంక్ష ఉండదు, వాళ్ళ శరీరం కాదని భావన ఉంటారు. వాళ్ళ శరీరం చేయవలసింది మహాసమాధిని ఏదైనా తవ్వి లోపల పెట్టేస్తారు. లేదు అంటే వాళ్ళ శరీరాన్ని మాంసం కొట్టులో ఎలాగైతే చికెన్ని కొట్టేసి తీసేస్తారో అలా వాళ్ళ శరీరాన్ని ఖండాలుగా చేసి ఆహారాన్ని వేసేయాలి జీవులకు. ఎందుకట్లా? ఉపయోగపడుతుంది కదమ్మా. కానీ అలా ఎవరు చేయలేరు, మనం అంత చేసేంత శక్తి ఉండదు. ఒకరి దేహాన్ని మనం కట్ చేసి ఇంకొకరికి అలా ఆహారంగా వేసేంత శక్తి ఉండదు. అందుకోసమే ఇది జలచరాలకు ఉపయోగపడే విధంగా ఇలా చేస్తుంటారు. ఇలా చేస్తే జలచరాలకు ఉపయోగమే కదా, శరీరం మళ్ళీ పైకి రాకుండా ఆ చేపలకు లోపల ఉండేటువంటి జీవులకు వాళ్ళ శరీరం ఉపయోగపడాలని అలా చేస్తుంటారు. ఇప్పుడు మీరు ఇందాక చెప్పిన త్రైలింగ స్వామిది అలా జలంలో వదిలేసిన తర్వాత కొన్నాళ్ళకి మళ్ళీ ఆ పెట్టి రావటము, అందులోంచి ఏదో పరిమళంగా గులాబీ రెక్కలు వచ్చింది అని చెప్పి అది తీసి అక్కడ వాళ్ళు ఒకటి ఆయనది ఆకారం పెట్టి అక్కడ పెట్టారు కదా, అది జరిగింది. ఆ గులాబీ రెక్కలు తెచ్చి అక్కడ సమాధి చేశారని, ఇదంతా వాస్తవమా? గులాబీ రెక్కలు కాదు, ఆయన వెళ్ళిపోయే ముందే నన్ను ఎలా చేయాలని చెప్పి చెప్పారు. ఫస్ట్ ఆయన ఎప్పుడు వెళ్ళిపోతాడు, ఏ క్షణానికి వెళ్ళిపోతారు ఆయన 10 ఏళ్ల ముందే ఆయనకు తెలుసు. ఏ నిమిషంలో ఆయన శరీరాన్ని వదిలేస్తారు. ఆయన శరీరం నీటిలో వదిలేయబడింది, తర్వాత దాన్ని ఎవరూ చూడలేదు, అది కొట్టుకుపోతుంది. ఎందుకంటే పెట్టెలో భద్రంగా పెట్టి చేయమన్నారు, దాన్ని మళ్ళీ ముట్టుకోవద్దన్నారు. ఆయన చెప్పినట్టే వాళ్ళు చేశారు. ఆయన ఇప్పటికీ సిద్ధాశ్రమంలో ఉంటారని చెప్పి ఒక యోగి చెప్పారు. అలా ఆయన చెప్తున్నది ఏంటంటే, ఆయన దగ్గరకు ఒక ఆయన వచ్చారు, మీలాగే క్యూరియాసిటీ, పూర్వజన్మలు ఉన్నాయా, ఉంటే ఎలా ఉంటాయి, నా పూర్వజన్మ తెలియజేయండి అని అడగడం కోసం వచ్చాడు. ఆయన్ని 40 రోజులు తిప్పించుకున్నారు ఆయనకి సమాధానం చెప్పకుండా. అంటే వాళ్ళ క్యూరియాసిటీ ఎంత ఉంది, వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళ స్టేటస్ ఏంటి అని తెలుసుకోవడం కోసం 40 రోజులు ఆగాడు. ఆయన తిరిగాడు, ప్రతిరోజు పొద్దున వచ్చేవాడు, సాయంత్రం వచ్చేవాడు, మధ్యాహ్నం వచ్చేవాడు, అసలు ఆగకుండా వచ్చేవాడు. ఒక రోజు పిలిచి, సరే నీ పూర్వజన్మలో నువ్వు ఉండేవాడివి, నువ్వు అప్పుడు 2 శ్లోకాలు రాసుకున్నావు, ఆ ప్లేస్ కూడా ఆయన చెప్పాడు. ఆ 2 శ్లోకాలు కూడా ఏంటంటే, దానిలో ఒక శ్లోకం నాకు ఇప్పుడు గుర్తుంది, చెప్తాను. భగవద్గీతలో ఉంటుంది, వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాని తథా శరీరాన్ని విహాయ జీర్ణాన్యన్యాతి సంయాతి నవాని దేహి. ఈ శ్లోక అర్థం ఏంటంటే, మనం ఎలాగైతే ఈ బట్టలు ధరించామో ఈ బట్టలు మళ్ళీ వదిలేస్తాం, కొత్త బట్టలు ధరిస్తాం, అలాగా మన ఆత్మ కూడా ఈ శరీరాన్ని ఇప్పుడు ధరిస్తుంది. మనం స్నానం చేసి బట్టలు వదిలేసి ఎలా కొత్త బట్టలు ధరిస్తామో ఆత్మ కూడా ఇంకో దేహాన్ని ధరిస్తుంది. అప్పుడు ఆ దేహానికి ఇంకో చరిత్ర వస్తుంది, ఆ చరిత్రని మీరు తీసుకోవాలి. ఆ శ్లోకం ఆయన గోడ పైన రాసుకున్నాడు. అప్పుడు అక్కడ ఆ గోడ పైన ఉన్న దాన్ని ఈ త్రైలింగ స్వామి ఆయనకు చెప్పాడు, నాయన నువ్వు ఇలా గోడ పైన రాసుకున్నావు ఆ శ్లోకం, ప్లేస్ కూడా చెప్పాడు. అప్పుడు ఏ ఉద్యోగం చేసేవాడు కూడా చెప్పాడు. ఆయన వెళ్ళి చెక్ చేసుకున్నాడు, అది నిజమైంది. అలా కొంతమంది యోగులకే మన పూర్వజన్మలు ఏంటనేవి తెలుస్తాయి. కానీ పూర్వజన్మల వల్ల ఏ ఉపయోగం లేదు, మీరు దాన్ని తెలుసుకొని ఏం చేయగలరు? ఈ జన్మలో మీకు ఏమైనా ఉపయోగపడుతుందా? లేదు.
ఈ జన్మలో మీ ఉద్యోగంలో మంచి ప్రమోషన్ తీసుకుని రావడానికి ఉపయోగం ఏమన్నా సంబంధమే లేదు కదా దానికి దీనికి ఉపయోగపడుతుంది అనుకోవడానికి. దీన్ని రమణ మహర్షి కానీ ఉంటుంది కదా తెలుసుకోవాలి అని చెప్పి కొంతమందికి. అదే మూర్ఖత్వం అంటారు రమణ మహర్షి. తెలుసుకోవటం వల్ల ఏ ప్రయోజనం లేదు. మీరు తెలుసుకోవాల్సింది, చేయవలసిన కార్యం ఈ జన్మలనే భవబంధాల నుంచి విముక్తి. ఆ విముక్తి తెలుసుకుంటే ఇవన్నీ ఆటోమేటిక్గా తెలిసిపోతాయి. ఇవి చిన్న విషయం నాయన అని రమణ మహర్షి మనల్ని మృదువుగా హెచ్చరిస్తారు. ఓకే, అంటే మొత్తానికి గత జన్మలు ఉన్నాయి కానీ తెలుసుకోవాల్సిన అవసరం లేదు. తెలుసుకున్నా కూడా అది మనకు ఒక రకంగా ఎఫెక్టే అవుతుంది కానీ మనకి ఏం యూజ్ అవ్వదు. ఉదాహరణ చెప్తాను తల్లి. మనకు బాగా తెలిసిన మిత్రుడే లేదా మన భర్తే అనుకుందాం, మన అమ్మాయి అనుకుందాం. పూర్వజన్మలో వాళ్ళు మనల్ని కత్తితో పొడుచుంటారు. ఈ జన్మలో వాళ్ళు ఎలా చూస్తారు మీరు వాళ్ళని? అది తెలుసుకున్నాక శత్రువులా భావిస్తాం. కానీ ఈ జన్మ కాదని తెలుసు అయినా కూడా అది మనిషి లక్షణం, సహజ లక్షణం కదా. ఆ లక్షణం ఉంది కాబట్టి వద్దు అని అందరూ మొత్తుకునేదండి. ఇప్పుడు అతను కత్తితో పొడిచాడు, అతడు ఏదో మీతో అప్పుడు మిమ్మల్ని బాగా మోసం చేసి ఉండొచ్చు. ఆ జన్మలో మోసం చేసి మిమ్మల్ని చంపేసి ఉండొచ్చు. ఇప్పుడు మళ్ళీ ఇద్దరు పుట్టారు, స్నేహితులు అయ్యారు, లేదా భార్యాభర్తలు అయ్యారు, కూతురు కొడుకు అయ్యారు, ఏదో అయ్యారు. అయినప్పుడు మరి ఈ జన్మలో అలాంటి ఫీలింగ్స్ పెట్టుకొని ఉండగలరా? అంతే ప్రేమ అది తెలియక ముందు ఉండరు. అటువంటి మరి ఇంత ఉన్నప్పుడు ఎందుకు కొంతమందికి అది గుర్తు చేసి మరొక జన్మ ఇచ్చి ఆ జన్మలో గుర్తుకు చేసి ఈ విధానాన్ని అంతా కూడా ఎందుకు, ఇదంతా ఒక రకంగా భగవంతుడి లీలే అనుకోవచ్చు కదా, అలా ఎందుకు చేస్తున్నారంటారు? నేను ఈ పూర్వజన్మల గురించి కొంచెం పరిశీలన చేశాను. చిన్న పిల్లల మీద నేను కొంచెం రీసెర్చ్ చేశాను. ఈ పుస్తకాలు, ఇంకా హవాయి ద్వీపం అని ఒకటి ఉంది అమెరికాలో. అక్కడ కొంతమంది ఈ విదేశస్తులు కొంతమందికి పునర్జన్మలు గుర్తొచ్చి ఉన్నాయి. వాళ్ళ మీద పరిశీలన చేసినప్పుడు నాకు అర్థమైందంటే అందరికీ గుర్తు రావట్లేదు. మీకు గుర్తు రావట్లేదు, నాకు గుర్తు రావట్లేదు. పర్టికులర్ ఎవరో అన్బార్న్ బేబీ అని అంటారు ఇది మెడికల్లో. అంటే కొంచెం నెల తక్కువ బిడ్డ అని ఓ మాట అంటారు కదా. అంటే 8 నెలలకే పుట్టేసినట్టు, లేదా కొంచెం పిండం సరిగ్గా వృద్ధి చెందకుండా పుట్టినట్టు వీళ్ళు కొంతమంది కనపడుతున్నాయి అని అర్థమైంది. ఇంకొంతమందికి పిండం సరిగ్గా ఉండి లేదా అన్ని లక్షణాలు సరిగ్గా ఉన్నా కొంతమందికి గుర్తొస్తున్నాయి. అది ఏమైనా భగవంతుడి లీలలో ఒక రకమైన భాగమేనా? ఎందుకంటే ఇప్పుడు నేను శ్లోకం చెప్పాను, ఆ శ్లోకం భగవద్గీతలో ఉంది. ఆ శ్లోకం నిరూపణ చేయాలంటే కొన్నైనా సాక్ష్యాలు ఉండాలి. ఆ సాక్ష్యాలు ఎలాగైనా రావచ్చు. వాళ్ళకి ఇవి గుర్తుండవు. దాంట్లో కూడా వాళ్ళకు కూడా ఒకరికి గుర్తున్నాయి. ఇప్పుడు చెప్పాను చూడండి, గీతా ప్రెస్ వారు పుస్తకం ప్రింట్ చేశారని. దాంట్లో ఒక ఆయన గుర్తుపట్టాడు, నువ్వు నన్ను చంపేశావు కదా, ఇదిగో అంటే ఆయన్ని గుర్తుపట్టాడు. ఆ పిల్లోడు వెళ్ళి, 5 ఏళ్ళ పిల్లోడు వెళ్ళి, నువ్వు నన్ను ఇక్కడ ఫలానా సమయంలో ఫలానా డేట్ రోజు నువ్వు నన్ను చంపేశావు. సేమ్ పోలికలతో ఉంటారా? కాదు, శరీరం మారిపోతుంది. తల్లిదండ్రులు ఎలా గుర్తుపడుతున్నారు మరి? అంటే నేనున్నానండి, మళ్ళీ పుట్టాను, వెంటనే పుట్టాను అనుకోండి, మీరు వెంటనే చనిపోరు కదా, ఉంటారు కదా కొద్దేళ్ళు. అంటే అదే మీరు ఒకవేళ మళ్ళీ పుట్టినా ఇదే రూపంతో ఉంటేనే కదా నేను గుర్తుపడతాను. ఒకవేళ గుర్తుపట్టినా పలానా ఆయన ఉండేవాడు సేమ్ మీరు అలానే ఉన్నారంటాను తప్ప మీరే ఆ ప్రవీణ్ కుమార్ గారు అని చెప్పి నేను అనలేను కదా. అలా ఎలా సాధ్యపడుతుంది వీళ్ళకి? అప్పటికే ఉన్నారనుకోండి. ఇప్పుడు ఉదాహరణకు నేను ఈ రోజే చనిపోయాను, వెంటనే మరో గర్భంలోకి ప్రవేశించి 9 నెలల తర్వాత పుట్టి ఒక 5 ఏళ్ల తర్వాత మిమ్మల్ని చూసి విజితా గారు నన్ను ఇంటర్వ్యూ చేశారు అని నేను గుర్తుపట్టగలను కదా. మీరు గుర్తుపట్టగలరు 5 ఏళ్ల తర్వాత. అంతే, ఇదే. ఓకే, అలా జరిగింది తల్లి. అతడు 5 ఏళ్ల తర్వాత నన్ను నువ్వే చంపేశావు, ఈ గార్డెన్లో చంపావని చెప్పి ఉత్తరప్రదేశ్లో ఒక అబ్బాయి అన్నాడు. ఆ పుస్తకం చదవండి తల్లి, 30 రూపాయలే. ఇప్పటికి ప్రింట్ చేస్తున్నారో లేదో తెలియదు. చాలా బాగుంటాయి. అన్ని అద్భుతాలే రాశారు, నిజాలే రాశారు. వాళ్ళు వెతుక్కుంటూ వెళ్ళి రీసెర్చ్ చేసి వెళ్ళి రాశారు. ఓకే, గీతా ప్రెస్ వాళ్ళు రాశారు. ఓకే, ధన్యవాదాలు. నమస్కారం. తవ్వుతున్న శివలింగం సరే, దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి